మనతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మన లైఫ్లోకి వచ్చి మనల్ని ఇంతగా ఇబ్బంది పెడతాడా? మీరే చెప్పాలి. మనకు సంబంధించిన వ్యక్తులు మనకంటే మనల్ని ఎక్కువ అర్థం చేసుకోగలుగుతారా? మీరే చెప్పాలి. నాకు నచ్చిన అమ్మాయికి నేను ప్రపోజ్ చేసిన వెంటనే ఆ అమ్మాయి ఐ లవ్ యూ టూ అని చెప్పేసింది. నిజంగానే ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమా? మీరే చెప్పాలి. నా పేరు మదన్. ఇది నా స్టోరీ కాబట్టి నేనే చెప్పాలి. రే జుడో, ఇదిగో అన్న. చెప్పక ఏం చేస్తున్నారు రాడు? నిద్ర లేచాడా? సిటీకి వచ్చి నేను నాళ్ళైనా ఏ రోజైనా ఫోన్ చేసి తమ్ముడు బాగున్నావని అడిగావే? వాడొచ్చి ఒక్క రోజైంది, ఇంతలోనే నిద్ర లేచాడా, దొడ్డికి పోయాడా, పోతే కడుక్కున్నాడా అని అడుగుతున్నావు. అలా నేను అనలేదు కదరా. నీ పుత్రుడి మీద ఉన్న పుత్రోత్సాహానికి నీ నెక్స్ట్ క్వశ్చన్ అదే లేవే. ఇది కనిపెట్టడం పెద్ద బ్రహ్మ విద్య. మరి ఒరేయ్, అది కాదురా. నువ్వు అంత సాగదీకే ఏదో పని చేయకుండా వాడు ఇక్కడికి రాడు. ఏ అవసరం లేకుండా నువ్వు నాకు ఫోన్ కొట్టవు. మ్యాటర్ ఏంటో చెప్పు. సిటీలో ఉండి బాగా బుర్ర పెరిగిందిరా నీకు. సగం కట్ చేసి స్విగ్గీలో పంపిస్తాలే కానీ సొల్లు ఆపి మ్యాటర్ చెప్పవే. అలా అంటావేంట్రా తమ్ముడు? ఈ అక్క గురించి నీకు తెలీదా? దీనికేం తక్కువ లేదు. ఒసే నువ్వు అసలు అక్కవేనా? అవసరం వస్తే కానీ బామ్మర్ది అని మీ ఆయన, తమ్ముడు అని నువ్వు, మావయ్య అదిగో విన్నావా, మావయ్య అని వీడు. భలే వాడేసుకుంటారే. అసలు ఇదంతా కాదే. సంక్రాంతి పండుగ నన్ను పిలిచావా? పోనీ ఈ ఎదవస్తున్నాడుగా నా దగ్గరికి, అరిసెలు చక్రాలు ఏమన్నా పంపించావా? అది లేదు. వీడేమో ఏదో కాలేజీకి వెళ్ళి వచ్చేసినట్టు ఒక బుల్లి బ్యాగ్ వేసుకొని వచ్చేసాడు. వీడెక్కడ నిద్రలేసి నన్ను బట్టలు కొనిపెట్టమంటాడు అని ఇదిగో గ్యారేజ్లో ఉన్న చిల్లరంతా లెక్కేసుకుంటున్నా. రేయ్, నీ కాల్ తర్వాత వింటాలే గానీ ముందు నేను చెప్పేది వినరా. ఇంత ఎమోషనల్గా చెప్పినా కూడా నీకు నా మీద ఇంత కూడా కనికరం లేదే. సర్లే చెప్పి తగలడు. రేయ్, వాడే నీ దగ్గర ఊరినే రాలేదు. నా దగ్గరికి వచ్చినప్పుడే అర్థమైంది నాకు పెద్ద బొక్క పెట్టడానికి వచ్చాడని. ఆ బొక్కే అనుకుంటే ఇదిగో ఇంకో పెద్ద బొక్కని తీసుకొచ్చాడు. ప్రవీణా, వీడంటే వాడికి ప్రాణంలే. వీడెక్కడికి వెళ్తే ఆడు అక్కడికి వచ్చేస్తాడు. మళ్ళీ ఇదో ట్విస్టా? దీనమ్మ జీవితం. దరిద్రం అంతా నా చుట్టూ ఎందుకు తిరుగుతుందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదే. ఎక్స్ట్రా లాపి చెప్పేది నువ్వు. సొల్లు. ఇక్కడ వాడికి ఒక పనికిమాలలో బ్రేకప్ జరిగిందిలే. చెప్పండి. హో చెప్పండి. ఎంత మర్యాద ఇస్తుందంటే మంచి అమ్మాయే. చెప్పండి. అది నేను ఒక విషయం చెప్పాలి. నేను కూడా మీకు విషయం చెప్పాలి. లేడీస్ ఫస్ట్. మీరే చెప్పండి. అండ్ నేను లేడీని కాదు కదా. అయ్యో మదన్ గారు, ఫస్ట్ మీరు చెప్పండి అంటున్నా. హో అమ్మా, అంటే చెప్పండి చెప్పండి అని అంటున్నారు కానీ ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదండి, నాకు తెలుగు బాగానే వచ్చు. హో వచ్చా? హ్మ్. అయితే ఓకే, సరే అయితే చెప్పేస్తున్నా. నాకు మీరంటే చాలా ఇష్టం. నాకు కూడా నేనంటే చాలా ఇష్టం అండి. అని నేను చెప్తుంది అది కాదండి. నేను మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్తున్నా. మీరు కూడా మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పుకోండి ప్లీజ్. లేదండి, నేను మిమ్మల్నే లవ్ చేస్తున్నాను. హ్మ్. అయ్యయ్యో, అలాంటివేం వద్దండి. అయ్యో అలాంటి నాకు కూడా వద్దండి. ఏదో ఫస్ట్ టైం లవ్, మీరు చిన్న హగ్, చిన్నది చిన్నది. అవి కూడా వద్దండి. సర్లే, ఇప్పుడు మీరే వద్దంటారు, తర్వాత మీరే ఇస్తారు. ఎన్ని చూడలేదు. సరే అయితే మా ఇంట్లో చెప్తానండి. ఏంటి హగ్గుకే? అది కాదండి, లవ్ చేసుకుంటున్నామని చెప్తాను. ఎందుకు? మనం ఇంకా ఫస్ట్ ఇయరే కదా. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అవగానే నువ్వు మీ ఇంట్లో, నేను మా ఇంట్లో చెప్పేద్దాం. ఓకేనా? మీరేం చెప్తే అదే అండి. రాహుల్, రెస్టారెంట్కి వెళ్దామా పబ్కి వెళ్దామా? పబ్కా? సరే, నువ్వేం చెప్తే అదే. నేనేం చెప్తే అదే అన్నావు కదే. ఏంట్రా నీ గోలా? నా సర్లే, ఫైనల్ ఇయర్ అవగానే ఇంట్లో చెప్దాం అనుకున్నాం కదా. ఎప్పుడు చెప్దాం? ఏంటి చెప్పేది? చెప్పేదేం లేదు. నువ్వు అంత హార్ష్గా మాట్లాడకు కావ్య.
కావ్య కాదు, ఇట్స్ కావ్. కావు కావేంటే ఏదో కాయ కరిసినట్టు. మదన్, నీ నుంచి నాకు బ్రేక్ కావాలి. హో, నా బండి తిప్పేసేవనా? ఏంటి బ్రేక్? బ్రేక్ కావాలండి బ్రేక్. మదన్, నువ్వు ఇంతకు ముందులా లేవు మదన్, మొత్తం మారిపోయావు. నే నువ్వు కదే మారిపోయింది నన్ను అంటావు. ఇదిగో ఇలాగే ఇబ్బంది పడితే ఇంట్లో చెప్పేస్తే చెప్తున్నా. సరే అయితే మా ఇంట్లో చెప్తానండి. సేమ్ డైలాగ్ బట్ డిఫరెంట్. మదన్, లాస్ట్గా అయ్యో ఒక్కసారి. వద్దమ్మా, అస్సలు వద్దు. జీవితాంతం సింగిల్గానే ఉండిపోతా కానీ నీ హగ్గు నాకొద్దు. అమ్మా సరే, నీ ఇష్టం. ఎన్ని కళ్ళు కన్నానే. హాయ్ బేబీ. హాయ్ రాహుల్. బేబీ జుట్టు చూడు ఎలా అయిపోయిందో. సెట్ చేసుకోవాలి కదా బేబీ. ట్రాఫిక్ లో వచ్చాను కదా. ఓ ఓకే. ఇతనెవరు? మీ బ్రదరా? హాయ్ బామ్మర్ది. ఎవడరా నీకు బామ్మర్ది? బామ్మర్దంట. మదన్, నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. బీ పాజిటివ్. బి పాజిటివ్ బ్రో. బాయ్ మదన్. వదిలేస్తున్నాడు బాధ లేకుండా. ఐఫోన్ చూపించుకుంటే వెళ్తుంది. ఆయన తప్పు నీది కాదే, తప్పు బీ పాజిటివ్ అని సారీ చెప్పి చివర్లో హగ్గిచ్చి దొబ్బేస్తారా. నాది వెళ్ళిపోయింది నేనమ్మా. ఓ, అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డారన్నమాట. అదిరా విషయం. కొంచెం నువ్వే వాడిని బాగా చూసుకుని మంచి దారిలో పెట్టాలి. సారిపోయారు తల్లి కొడుకులు. కోడి పేక మీద కత్తెట్టి కత్తిని చూసుకొని కోడికే చెప్పిందంట. నీలాంటి తింగర్ది. నువ్వేం చెప్తావు నీకే అర్థం కాదులే గాని. సరేరా, మీ బాబు ఇస్తున్నాడు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓ సీరియల్ యాక్టింగ్ చేయక. నీ దగ్గర మా బావ పోసినట్టు నాకు బాగా తెలుసులేవే. నువ్వు సొల్లెయ్యాలనుకున్న సుత్తంతా నా చెవిటిని శంకల్లా ఉదేశావు. ఇప్పుడు నా సావేదో నేను సస్తానలే మెల్లగా జారుకుంటున్నావు. హలో అక్క, అక్కో కట్ చేసింది. దీని దగ్గర మా బావ ఎలా ఉంటున్నాడో. మాయా వచ్చేసాడు. ఏంటి గురుగారు, నిద్ర బాగా పట్టిందా? పర్లేదు. షెడ్ బాగుంది కానీ దోమలు కొంచెం ఎక్కువ ఉన్నాయి మాయా. ఏసీ పెట్టించవచ్చుగా, బాగుంటుంది. మీ అమ్మ సగం ఊడ్చేసింది, మిగతాది తమరు ఎలాగో ఊడ్చేస్తారు. నాకు మిగిలింది ఈ షెడ్ ఒకటే. దీన్ని కూడా పట్టుకెళ్ళిపోరా, పట్టుకెళ్ళిపో. మందాకి ఇదంతా ఎడిపోద్దులే. అయినా పొద్దు పొద్దున్న ఎంత మండిపోతున్నావు, ఏంటి మ్యాటర్? మంట ఎట్టడానికి మీ అమ్మ, దాన్ని ఎక్కువ చేయడానికి తమరు ఉన్నారుగా. అయినా నీకు మా అమ్మ నేనంటే భలే ప్రేమ అయ్యా. ఈడేంట్రా లోపలంతా ప్లేస్ పెట్టుకొని ఎక్కడికి వచ్చి పడుకున్నాడు? పైగా ఆ గురక మ్యూజిక్ ఒకటి. ఆడంతేలే, ఆడికి ఎక్కడ నచ్చితే అక్కడ పడుకుంటాడు. అరే జిడ్డు, ఆడి మొహాన్ని నీళ్ళు కొట్టి లేపరా. ఆ బుల్లెట్ సౌండ్ లేక వస్తున్నా. అంకుల్ 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 నన్ను వదిలేయండి అంకుల్. ఆంటీ రమ్మంటేనే వచ్చాను అంకుల్. ప్లీజ్ అంకుల్ నన్ను వదిలేయండి అంకుల్. ఈడు మారుడు. అంకుల్ లేడు, ఆంటీ లేరు. ఏంటిదంతా కళ? అమ్మో, ఏంటి అంకుల్ రాలేదా? వచ్చాడు, నీ మ్యూజిక్ దెబ్బకి పారిపోయాడు. సర్లే, టిఫిన్ ఏంటి? నాకు ఎగ్ దోశ పూరి. నీకేం కావాలరా? సేమ్ మెనూ నాకు కూడా తెప్పించండి. ఒక ప్లేట్ ఇడ్లీ ఎక్స్ట్రా. గట్టి సెట్ నోటికి ఇంపార్టెంట్. నా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. ఈ షెడ్ చూసా కూడా మేము అంత రుచిగా తింటున్నాం అనుకున్నారా? అయ్యో మాయా, అది నీకు కాదు మాకే. నువ్వు కాలను మళ్ళీ తెచ్చుకో. అమ్మో మాయా, తినేద్దాం అనుకుంటున్నాడు.
మీ మాయ బాగా ఎమోషనల్ అయిపోతున్నాడు రా. మాయా నువ్వు అంత ఆనందపడకు, మేము వెళ్ళి తెచ్చుకుంటాం, నువ్వు ఫోన్ పే చేసి డబ్బులు. క్యాష్ ఇస్తాడేమోరా. తమరికి అవుటింగ్ పర్మిషన్ లేదు రాజా. హెచ్ఓడి ఎవరో చెప్తే పర్మిషన్ తీసుకుంటాం. హెచ్ఓడియా? మీ అమ్మ చేస్తావా? మమ్మీ మదర్ కరెస్టే ఎందుకు? తమరి బయోగ్రఫీ అటువంటిది. చెప్పేసిందిరా, మొత్తం చెప్పేసింది. లోపల చేసిన ఉప్మా తినేసి వచ్చి మూసుకొని పని నేర్చుకో. అయ్యగారెటు మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి ఫ్యూచర్ లెసన్ చెప్తా. టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోవడం మర్చిపోయింది మాయ. అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేస్తారంటరా. మామయ్య ఇంక నా జీవితం మొత్తం ఈ గ్యారేజ్ లో కార్ల మధ్య రెంచుల మధ్యనే మామయ్య. దీనికి వేరే పరిష్కారమే లేదా మామయ్య? ఉంది. అవునంటరా. అయితే చెప్పు. ఇలారా 8 గంటలు పని చేయి, లేదా కస్టమర్స్ తీసుకురా. కరెస్ట్ నాకు అర్థం కాలేదు మాయా. 8 గంటలు పని చేయి, లేదా కస్టమర్స్ తీసుకురా. అర్థం కాలేదంటే చెప్పిందే చెప్పడం కాదు, అర్థమయ్యేటట్టు చెప్పడం. రెంచిచ్చు కొట్టా అంటే రేకుల డబ్బా మొహం అయిపోద్ది. సరే పదర కస్టమర్ తెచ్చుకుందాం. తమరెక్కడికి మాస్టారు? ఆడికి తోడు. ఆడికి తోడు ఎవరు అవసరం లేదు కానీ తుడు. నన్ను కాదు, షెడ్డుని. ఏటి ఏటి ఓకే. మావయ్య కస్టమర్లు తీసుకొని రమ్మని చెప్పాడు, ఇక్కడ ఒక్కరు కనిపించట్లేదు. అరే ప్రవీణ, నువ్వు హైదరాబాద్కి ఎలా వచ్చావురా? ఇద్దరం కలిసి రాత్రి బస్సుకు వచ్చాం, మర్చిపోయావేటి? అది కాదురా, నేను మా మామయ్య కోసం వచ్చా, నువ్వు దేనికి వచ్చావు? నేను మీ మామయ్య కోసమే వచ్చాను. మా మావయ్య మీ మావయ్య ఎందుకు అవుతాడు? ఇప్పుడు చందమామ అందరికి చందమామ అయినప్పుడు మీ మావయ్య నాకు మావయ్య కాకుండా ఎందుకు పోతాడు? కరెక్టే కరెక్టే. సర్లే టీ చెప్పు. ఉమ్. డబ్బులు ఉన్నాయా? జోబులు ఉన్నాయి కానీ అందులో డబ్బులు లేవురా. డబ్బులు లేకుండా సిటీకి ఎందుకు వచ్చేస్తారా? ఇంతకీ నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర నిన్నెందుకు అడుగుతా? ఏం చేద్దాం? మీ మావయ్యని అడుగుదామా? మావయ్య వద్దులే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఒకటి ఏమైంది బ్రో? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా బ్రో? పేరు బ్రో. అయితే ఈ రోజు నుంచి మేమే నీ ఫ్రెండ్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. నవ్వుతావేంటే? రెండు టీ చెప్పు. నా 2 టీ. అలాగే బిస్కెట్లు కూడా. అవి కూడా. ఏంటిలా తినేస్తున్నారు? చెప్పండి ఏమైంది? నన్ను ఒక అమ్మాయి కొట్టింది బ్రో. ఎందుకు కొట్టింది? నన్ను అడుగుతావేటే, ఆడిని అడుగు. ఎందుకు కొట్టింది బ్రో? ఆ అమ్మాయి స్కూటీ పడేశానని. ఆ అమ్మాయి స్కూటీ నువ్వెందుకు పడేసినావు బ్రో? ఆ అమ్మాయి స్కూటీ అని తెలియక. తెలియనప్పుడు ఆమె స్కూటీ జోలికి నువ్వెందుకు పోయినావు బ్రో? తెలుసుకుందామని. తర్వాత ఏమైంది? అన్ని రోజు చెప్పేది రేటి నువ్వు ఇచ్చారంటే టీకి. బిస్కెట్లు కూడా ఇప్పించినా కదా బ్రో. ఆ ఇచ్చేవాళ్ళ బొక్కలో 2 బిస్కెట్లు. ఓ పక్క కూడా రాలేదు. రేపు నువ్వు ఎక్కడికే వస్తావా? పక్కనే ఆఫీస్ బ్రో, ఆ రోజు వస్తుండే ఇక్కడికి. ఈసారి టీలు కాకుండా బూస్ట్. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. ఆర్ ఎనర్జీ.
సరే బ్రో నేను ఉంటాను. ఎక్కడికి వెళ్ళేది? బిల్లు బిల్లు కట్టేసి కట్టేసి వెళ్ళిపో. వెళ్ళిపో. పదరా. ఆహా. ఇంతకీ ఆ అమ్మాయి ఎవర్రా? నువ్వే చూడు. హే పట్టుకో. పక్కనే మా గ్యారేజ్ ఉంది. ఓకే. నిజంగా అమ్మాయి నేను కొట్టిందా? కొట్టింది నీ మీద ఒట్టు. ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకు. చెప్పండి నీ మీదొట్టు. నాకెందుకో నీ మీద డౌట్ వస్తుంది. నమ్మకానికి అమ్మతనం లాంటి నన్ను అనుమానిస్తున్నావు నువ్వు. సర్లే పద. ఆ. రే జిడ్డు, ఆయిల్ దెబ్బతారా? తెస్తున్నానా? కస్టమర్స్ని తెస్తాను వెళ్ళొచ్చి ముగుడు పోయిన ఆడదాంట్లో అలా కూర్చున్నావేంట్రా? కొంపదీసి దారిలో అక్కాయలు గారు నలిపారంటే. అరే మ్యూజిక్ ఆడుతున్నావు దాని నుంచి అని అవుతున్నావేంట్రా? అది కాదు మాయా. రేయ్ రేయ్, చెప్తావా రెంచుతో రేకులు డబ్బా మొహం చేయమంటావా? ఆ, అది పొద్దున్నీడికి ఒకళ్ళ చేతిలో చెంప పగిలిందిలే. చెప్పాడు. నేనుండగా ఎవడరా నాలుగు మీద చేసింది? అప్పుడు నువ్వు లేవు కదా మాయా. నేను ఉన్నా లేకున్నా నాలుగు మీద చేసే ధైర్యం ఆడుకుందిరా. వాడు కాదు అది. కొంపదీసి అక్కాయట్రా? అక్కయ్య కాదు మాయా, అమ్మాయి. అటు చూడు అంగపారు. ఏ సారీ అండి, సారీ. ఫస్ట్ నువ్వు నా స్కూటీని వదిలే. ఏమైందండి? వదిలే అని చెప్తున్నా కదా. షూరా? వదిలే. నువ్వెందుకు మాయా నవ్వాపుకుంటున్నావు? ఏయ్ నేనా? అదేం లేదు. వదిలేరా నువ్వు అని వదిలే. ఆయన నువ్వు కూడా ఏంటి మాయ్యా, ఆడు ఎదవని తెలుసు కదా. సరే వదిలేరా. ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి సంగతి రేపు చూసుకుందాలే కానీ రా బొచ్చేద్దాం. రే జిడ్డు, సుబ్రహ్మణ్యం పని చేసేటప్పుడు ఒకడు రాడు, సరిగ్గా భోంచేద్దాం అనుకున్నప్పుడే తగలాడతారు. రాజుగారు మీరా? వస్తున్నా. ఇప్పుడేమనకండి, నా అల్లుడు ఉన్నాడు, చదువుకునే పిల్లడు, బాగోదు. ఈ సొల్లు సాకులకేం తక్కువ లేదు. అయినా మీ అల్లుడుంటే నాకేంటి, మీ అక్క ఉంటే నాకేంటి? మూసుకొని నిలబడి డబ్బులు ఇస్తావా లేదా? ఇచ్చేస్తానండి, ఒక్క 2 నెలలు టైం ఇవ్వండి. ఏంటయ్యా నీకు ఇచ్చేది? నా బొచ్చులో టైము. అయినా ఇప్పుడు ఇవ్వలేంది 2 నెలల తర్వాత మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? అంటే అది ఏంటి మాయా, ఏంటి గొడవ? రే నీకేం తెలియదు అని లోపలికి వెళ్ళు. నువ్వు ఆగు మాయా. ఏంటి బిల్డప్పా? చూడండి రాజు గారు, మా మావయ్య నీకు ఎంత ఇవ్వాలో ఎంత అప్పున్నాడో కూడా నాకు తెలియదు. అది ఎంతైనా సరే నెల రోజులు మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. ఎవరు బాబు నువ్వు ఎంత చురుగ్గా ఉన్నావు? ఈడ నా మేనల్దండి, నిన్నే ఊరి నుంచి వచ్చాడు. చూడు సుబ్రహ్మణ్యం, నువ్వు ఇంకో అరగంట బతిమాలుంటే 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చి ఉండేవాడిని.
కానీ ఈ సార్ అడిగారు కదా, అందుకే 3 రోజులు టైం ఇస్తున్నాను. ఏం చేస్తావో తెలీదు. 3 రోజుల్లో మొత్తం నా డబ్బులు కట్టు. రాజుగారు మీరన్నట్టే అప్పు మొత్తం 3 రోజులు. ఏడి 3 రోజులు, 3 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను. నేను ఎవరేదనుకో ఇక ఇటు ఇచ్చేస్తాడు. ఏటి నేనెందుకు ఎత్తాను? సరే, నీకు 3 రోజులే టైం ఇస్తున్నాను. నువ్వు అన్నట్టు 3 రోజుల్లో నువ్వు తిరిగి ఇచ్చేయాలి డబ్బులు. తిరిగి ఎందుకు, తిన్నగా ఇచ్చేద్దాం. ఇచ్చేద్దాం. నువ్వు అన్నట్టు ఇవ్వకపోతే నిన్ను కాదు ఈయన్ని పట్టుకుపోతాను. పని చేయడానికి పనివాడు ఉండాలి కదా. నేను పనోడు. సర్లేరా, బాధపడక. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి. ఏటి ముగ్గురు ఎందుకు అలా చూస్తున్నారు? అరే అసలు ఆ అప్పెంత ఉందో నీకు తెలుసారా? నిన్నెవడ్రమ్మన్నాడు రా? వచ్చావు, నీ అంతటి నువ్వే హీరో ఎలివేషను, ఆ బీజిఎం. అంటే ఏదో హెల్ప్ చేద్దామని. చేసావా? ప్రాసెసింగ్. ఏట్రా ప్రాసెసింగ్? ఇక్కడ ఒక దరిద్రుడు పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆంబోతులా కూర్చున్నాడు. తాడి పెరిగినట్టు పెరిగాడు. ఏ ఆడి కళ్ళు పోయాయా? మోగోడా, సెవిటోడా, కుష్ఠోడా? రే నువ్వు వాడికి చెప్తూ నన్ను తిడుతున్నావురా. నువ్వు ఆగు మాయ్యా, ఈడో పెద్ద బాహుబలి. మరి తమన్నా కోసం కొండెక్కాడు, కొండ మీద నుంచి మనల్ని తోసాడు. పక్క జరగా. ఒరే ఆగ్రా. ఆగ్రా లేదు, హైదరాబాద్ లేదు. నువ్వు చెప్పు. ఒరే బాబు నువ్వు ఆగ్రా నాయనా. ఒరే నువ్వు అసలు వచ్చావు, మావయ్య అన్నావు, అక్కడితో వదిలేచ్చు కదా. ఎండింగ్లో ఆ డైలాగ్ ఏంట్రా? డైలాగ్. అరే జిడ్డు చెప్పు. నువ్వు చెప్పు. చెప్పరా? నువ్వే చెప్పు. నువ్వు చెప్పరా? నేనున్నాగా ఇక్కడ ఒక దరిద్రుణ్ణి. నేను చెప్తా. ఇటు చెప్తాడు. మా వినండి మాయ, చెప్పరా? నువ్వు ఆగుమాయ. రాజుగారు, మావయ్య మీ దగ్గర ఎంత తీసుకున్నాడో తెలియదు, ఎంత అప్పున్నాడో కూడా తెలియదు. అది ఎంతైనా సరే 4 రోజులు తిరిగి ఇచ్చేస్తాడు అని చెప్పాడు. నువ్వు పెద్ద అంబానీ మరి ఇలా చెప్పగానే అలా చేతిలో పెట్టేయడానికి అంత ఆత్రం ఏంట్రా నీకు? ఏటమయ్య అలా అంటావు? నేను వచ్చింది నీకోసమే కదా. నాకు ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఎందుకు ఎక్కువగా వచ్చావని. ఏమర్థమైంది మాయ? ఓ పాలు చెప్పు. నన్ను సంక్రాంతిచ్చి శవాల మధ్య పడుకోబెడతా నీకు ప్రశాంతంగా ఉండదని. అయ్యో మాయ, నేను ప్రవీణ్, జిడ్డు. బాబోయ్ నీ పర్ఫార్మెన్స్ ఆపరా నాయన, పులుసు గారిపోతుంది. కరెక్ట్. ఈడు బుక్ అయిందే కాక నన్ను కూడా బుక్ చేస్తాడు. చేస్తాడు. నువ్వు ఆగుమాయ్యా, ఫ్లోలో ఉన్నాను కదా, డిస్టర్బెన్స్ చేయకు. అతను వెళ్తే ఇంట్లో పనులు లేడన్నాడు, బట్టలు కూడా సర్దుకోమన్నాడు. ప్రవీణ్ నువ్వేం కంగారు పడకు, బట్టలు నేను సర్దుతా. సర్లే, ఇదంతా కాదు కానీ మాయా అసలు అప్పు ఎంత? ఇచ్చేవాడు కూడా నీ ఎంత కాన్ఫిడెంట్ గా అడగడరా. ముందు అప్పు ఎంతో చెప్పు. వడ్డీతో కలిపి మొత్తం 1,00,000. 1,00,000? ఆ 1,00,000. 1,00,000 అంటే పెద్ద అమౌంట్. ఇట్స్ వెరీ బిగ్ అమౌంట్. యా యు నో. ఎవ్రీ మంత్ మిస్ అవ్వకుండా కట్టేస్తాను రా. ఈ మంత్ కస్టమర్స్ రాక కట్టలేకపోయా. అంటే ముందు మంత్ వరకు కస్టమర్స్ వచ్చేసే వాళ్ళ? అయినా ఇది అంతా కాదు మాయ్యా, అసలు ఇంత తప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ మామయ్య కోసం కాదండి, నా కోసం తీసుకున్నాడు. ఆ తర్వాత మా చెల్లెవరినో లవ్ చేసి వాంతో లేచిపోయింది. పోతూ ఇంట్లో డబ్బులు అన్ని తీసుకుపోయింది. వెరీ సాడ్. ఆ డబ్బులు నాయి కావు, ఓ సేటువి. ఓ షిట్. షిట్ కాదు, సేటు. ఓ ఆ సేటు వచ్చి నన్ను చిత్కబాతుంటే మీ మామయ్య వచ్చి నన్ను విడిపించాడు. థ్యాంక్ యూ మామయ్య. ఆయిల్ గబ్బు. మీ మామయ్య చూడడానికి అదోలా కనిపిస్తాడు గానీ సెంటిమెంట్స్ ఎక్కువే. మీ మామయ్య చాలా మంచోడురా. మామయ్య అంటేనే మంచోడు. అయినా ఇవన్నీ కాదురా, ఏదో 3 రోజుల్లో అప్పు తీరుస్తున్నాను కదా, దాని సంగతి ఏంటి? ప్లాన్ ఏంటంటే అంటే 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 చేద్దాం, గట్టి చేద్దాం, ప్లాన్ చేద్దాం. అదేరా, ఏం ప్లాన్ చేద్దామో చెప్పు. అదే చెప్తా. ఏంట్రా నీ గోలా? ఎందుకు ఊరికే విసిగిస్తావు?
అది కాదు రూపా, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. తిరిగినన్ని రోజులు హ్యాపీగానే తిరిగాం కదా, ఇంకేంటి ఇప్పుడు? ప్లీజ్ రూపా, లాస్ట్ ఒక్కసారి కలుద్దాం. ఇంక నేను ఇబ్బంది పెట్టను. రాహుల్, నీకు అర్థం కావట్లేదా? మన మధ్య జరిగింది నేను ఎప్పుడో మర్చిపోయా, నువ్వు కూడా మర్చిపో. ఇమ్రాన్ వచ్చాడు, బాయ్. వాడి వల్ల ఇదంతా. పోనీ నువ్వు ఒప్పుకుంటే నేను ఏం చేయాలో చెప్పు. రే, నువ్వేం చిన్నపిల్లాడివి కాదు 10 సార్లు చెప్పడానికి. వద్దంటున్నానుగా, వదిలేసి. ఇలాగే విసికించామనుకో నెంబర్ బ్లాక్ చేస్తాను. బాయ్. అది కాదు రూపా. ఒర ప్రవీణ, బీరకాయలు బాగా తిన్న బ్రెయిన్తో ప్లానెట్ చెప్తున్నాను విను. అదేంటి బెండకాయలు బాగా తింటే బ్రెయిన్ పనిచేస్తుంది అంటారు? మా అమ్మ మర్చిపోయి బీరకాయ పెట్టినట్టుంది. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. రే ప్రవీణ్, నీకు అటుపక్క రోడ్ కనిపిస్తుందా? ఏ నీకు కనిపించట్లేదా? నీకు కొడితే రోడ్డుకు బొక్కడిపోద్ది. డిస్టర్బ్ చేయండి, చెప్పు. అటు నుంచి వెహికల్స్ వస్తాయి, ఇటు నుంచి వెళ్ళిపోతాయి కూడా. రే సారీ, చెప్పు. నేనెందుకు సారీ చెప్పాలరా? అది కాదా, ప్లాన్ ఏంటో చెప్పు. ఓకే, రోడ్డుకి అవతల పక్క నువ్వు ఉంటావు, హాయ్. యువతల పక్క నేను ఉంటా, హాయ్. మధ్యలో వెళ్ళే వెహికల్స్ లెక్క పెట్టడానికా? ఒరే ప్రవీణ, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకని? సారీ రా, మర్చిపోయాను. ఒక చేతిలో పెద్ద తాడు, కొన్ని మేకులు తీసుకున్నాం. ఆ తాడుకి ఈ మేకులు చుట్టి గట్టిగా లాగేద్దాం. ఓకే, ఊపిన సార్లగని చెయ్యదులే. గెలిచినోడికి ఫస్ట్ ప్రైజా? రే సారీ రా, ఇంకా అస్సలు డిస్టర్బ్ చేయను, కంటిన్యూ. అలా లాగిన తాడు మీద నుంచి బళ్ళు వస్తుంటే పోతుంటాయి, ఏదో బండికి మేగుచ్చి పంచర్ అవుద్ది. అలా మనం పంచర్ చేస్తాం, ఆడు పంచర్ వేస్తాడు. ఏరా ఈ చాట పంపు చెర వేస్తాం. అబ్బా, ఎలా ఉంది ప్లాన్? మావా, ఇది మామూలు ప్లాన్ కాదురా. మామూలు ప్లానే కదా. హీరో కదా అని ఎలివేషన్ ఎత్తుంటే వద్దా? సారీ, మొదలెడదామా? శుభమా అని ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తుంటే మధ్యలో ఈ పంక్చర్ ఒకటి. దగ్గరలో పంక్చర్ షాప్ ఎక్కడైనా? బైక్ పంచర్ అయిందా? అవును. షాప్ కావాలా? అవును భయ్యా. అయితే విచ్చేయండి మా మావయ్య గ్యారేజ్కి. మన మావయ్య గ్యారేజ్కి? మన మామయ్య గ్యారేజ్కి. అక్కడ పంచర్తో పాటు అన్ని రిపేర్లు చేయబడును. కేవలం ప్రైజ్. ప్రైజు? ప్రైజ్ ప్రైజ్ కావాలా? ముందు పదహే. బాగుంది, పాటలాగే వచ్చారు. అర్జుడు, ఈ బండికి ఏమేమి మార్చారా? హెడ్ లైట్, బ్యాటరీ, ఆయిల్ ఫిల్టరు. మొత్తం 3,000 బిల్లు. 2,000 యాడ్ చేసి 5,000 చేసాయి. అరే అంతే అంటావా? అంతే చేసాను గురుగారు. సరే కానీ అయితే 5,000. బేబీ వచ్చేస్తున్నా, 2 minutes ఆన్ ది వే. బేబీ అంట 2 minutes. ఈ పంచరైన బండితో మీ బేబీ దగ్గర 2 minutes లో చేరుకోలేరు. అది చెప్పడానికి నువ్వు రా. మేము ఎవరు? మీరేరా? మేము మెకానికల్ మెకానికల్ ఇంజనీర్స్. ఏం చేస్తుంటారు? మేకలు కూర్చుంటాం, అంటే మేకలు కూర్చుని బండికి తీస్తుంటాం, వేస్తుంటాం. పంచరే కదా. అదే అదే
హా బేబీ. ఆ, అన్నా హాయ్ ఏం బేబీ. కంగారు పడకు. నీ గురించి నీ బెడ్ గురించి మాట్లాడుతాను నీ బేబీతో. అయినా నా బేబీ నువ్వు ఆడు బేబీ అంటావేంట్రా? హాయ్ బేబీ. చూడన్నా తప్పుగా ఇదిగో అనుకో. బేబీ. నా గర్ల్ ఫ్రెండ్ బేబీ అంటావేంట్రా? అంటే నీ గర్ల్ ఫ్రెండ్ పేరు బేబీ అనుకున్నాడు. తప్పుగా అనుకోకన్నా. ఆ, అయినా నీ బండి పంచర్ వెయ్యాలా వద్దా? వేయాలి, నువ్వు మీ బేబీ దగ్గరికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. మరి పదా. అయినా ఆల్కహాల్ వల్ల లివర్ కదా పోయేది. దొరికాడు. అవునా? మరి మన మెకానికల్లో చెప్పలేదేంటి? సర్లే కవర్ చేద్దాం. అంటే మా మావయ్య మరి ఎక్కువ తాగేస్తాడండి, పైగా సాటిస్టైడ్ కూడా. సో అలా లివర్తో పాటు కిడ్నీ కూడా పోయిందనమాట. అని మీరు ప్లేస్ చూడండి, ప్లేస్ బాగుంటుంది. బేసిక్గా అక్కడ ఇక్కడ బాగుంటుంది. విన్నవరు జిడ్డు తన ముందు హీరో అవ్వడానికి నన్ను విలన్తో పాటు పేషెంట్ని కూడా చేసేస్తున్నాడు. కరెక్ట్ కరెక్ట్. నాకు కూడా ఇలా ఒక చిన్న ప్లేస్ తీసుకొని ఇంటీరియర్ డిజైన్ చేయడం అంటే చాలా ఇష్టం. చేద్దాం. నేనుండగా చేద్దాం. ఈడు ముడ్డీడు కడుక్కోలేడు కానీ ఈడు చేసేస్తాడంట. కరెక్టే కరెక్టే. ఈడొకడు ప్రధానికి. థ్యాంక్స్ మదన్ గారు. గారు గీరు ఎందుకండి, ఎంచక్క మదనని పేలండి, నా పేరు కూడా బాగుంటుంది. సార్ ఇంకా మొదలెట్టలేదేంటా అనుకునే లోపే మొదలెట్టేశారు. ఏంటి గురుగారు? పులిహోర, మిక్స్డ్ పులిహోర. పులిహోర? ఆ, ఆ, ఆ. సరే మీరు కూడా గారు అనకండి, జస్ట్ రూపా అని పిలవండి. సరే రూపా గారు. అదిగో మళ్ళీ. ఓకే ఓకే రూపా. సరే లేట్ అవుతుంది, వెళ్దామా? అరే జిడ్డు, అన్నా ఈ లోపలికి వెళ్ళి ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారా? ఏమో నాకేం తెలుసు, నేను గేదె పిల్లలాగా మీ పక్కనేగా ఉన్నది. కరెక్ట్. ఇంకెంతసేపు ఎదురు చూడాలో? అదిగో వస్తున్నారు. వస్తున్నారా? యారా అల్లుడు, పులిహోర కలిపావా? మావయ్య. ఏది ఇంకోసారి పిలువమ్మా? ఆపమాయ. నీకు కుకింగ్ వచ్చా మదన్? ఆ ఒక్కటే వచ్చు. పులిహోర బాగా కలుపుతాడు. నువ్వు కూడా ఒకసారి టేస్ట్ చేయొచ్చు కదా. నెక్స్ట్ టైం పక్కా ట్రై చేస్తాను, నా ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్తా. పంచమ్మా పంచు. ఈ విధంగానైనా మా వాడు 10 మందికి పనికొస్తాడు. కరెక్ట్. మీరెప్పుడు ఇలానే ఫన్నీగా ఉంటారా? సరే లేట్ అయిపోయింది, నేను వెళ్తాను. వెళ్ళాలి కదా. అయినా చీకటి పడింది కదా, ఎలా వెళ్తావు? బండి కూడా రిపేర్ అవ్వలేదు. పోనీ నన్ను డ్రాప్ చేయమంటావా? నీకు ఓకే అంటేనే, లేదంటే లేడీస్ బ్యాక్ సీట్ బాబోయ్. అలా ఏం లేదు, డ్రాప్ చేయండి. పద వెళ్దాం. అవసరం లేదు, బండి రెడీ అయిపోయింది. అయిపోయిందా? కరెక్ట్. అమ్మయ్య, థ్యాంక్స్ అండి. యు వెల్కమ్. అమ్మాయి ముందు మేము తాగిపోతుంది చేస్తావా? మనతో పెట్టుకోక మామూలుగా ఉండదు రోయ్. ఏ జిల్లా ఓ ఆంటీ నీది ఏ జిల్లా? ఆ జిల్లా ఒంగోలు జిల్లా. 23 జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా అంకుల్లేని సమయాన నేను వస్తా. దరిద్రం ఏంటా ఇంకా ఎదురు పడలేదు అనుకున్నా. ఈ లోపే వచ్చాడు పాట పాడుకుంటూ. నువ్వు జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఏటి మాట్లాడుకుంటున్నారు? తమరు గొప్పదనం గురించి మాట్లాడుకుంటున్నాం. అవునా మాయ, బయట ఆంటీలందరూ అదే మాట్లాడుకుంటున్నారు. అయినా వాళ్ళకు ఏంట్రా, అమీర్పేటలో రోడ్లన్నీ నువ్వే ఊడ్ చేసేవాళ్ళగా. మీతో ఉంటే నాకు అసలు టైమే తెలియట్లేదు. అయితే వాచ్ పెట్టుకోండి. రే మ్యూజిక్. నీ పేరు మ్యూజికా? అంటే మనోడు నిద్రపోతే ఓ అనిరుద్ధు, కీరవాణి, తమను, డిఎస్పి వీళ్ళెవ్వరు మ్యూజిక్ మనోడు బుల్లెట్ మ్యూజిక్ ముందు సరిపోదు. అంత గొప్ప మ్యూజిక్. అర్థమవుతుంది. యాక్చువల్లీ నా దగ్గర క్యాష్ లేదు, నెంబర్ చెప్తారా? ఫోన్ పే చేస్తాను. 9391 QR కోడ్కి పంపేయండి. ప్రవీణ్, క్యూఆర్ కోడ్ పని చేయట్లేదు నాన్న, మర్చిపోయినట్టున్నావు. అవును కదా, QR కోడ్ పని చేయట్లేదండి. నువ్వు నెంబర్ ఇచ్చారా? ఇవనా? 9391 ఓకే, అయిపోయింది. నంబర్ సేవ్ చేసుకోండి. ఏదైనా అవసరమైతే, అంటే బైక్ రిపేర్ వచ్చినా సరే ఫోన్ చేయండి. ఓకే సరే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. బాయ్. సరే.
అరే వీడి ఫ్యూచర్ నాకు అర్థమైపోయిందిరా. అమలాపురంలో ఒకటి, అమీర్పేటలో ఇంకోటి. ఏటది? బోల్తా పడి ఎరిపప్పవడం. ఛాన్సే లేదు. అంత కాన్ఫిడెన్సా? తనే నా కాన్ఫిడెన్స్. కావాలంటే చూడమాయా, సైడ్ మిర్రర్ నుంచి నుంచి వస్తుంది. బాయ్ మదన్. మాయా, ఆ అమ్మాయి సైడ్ మిర్రర్లో చూసి వెళ్ళిపోద్ది అనుకుంటే ఏకంగా బండి ఆపేసి వెనక్కి తిరిగి టాటా చెప్పేసి మరి వెళ్తుంది. ఏటి సంగతి? అబ్బాయిల జీవితం ఆగిపోయేది ఆడవాళ్ళు వెనక్కి తిరిగినప్పుడే. రే ప్రవీణ్, ఆ, రూపాకి ఫోన్ చేయనా? ఆ ఫోన్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తుందా? లిఫ్ట్ చేసి ఎవరన్నా అడుగుద్దా? మాట్లాడవేంట్రా రే? వీటితో మాట్లాడే బదులు నేనే రూపాకి ఫోన్ చేసుకోవడం బెటర్. ఫోన్ చేసి మాట్లాడకుండా కట్ చేశాడేంటి? ఏం మాట్లాడాలో తెలియక. మళ్ళీ చేస్తాడంటావా? ఇంకోసారి చేస్తా. చెప్పు మదన్. రే ప్రవీణ్, రూపా నా నెంబర్ సేవ్ చేసుకుంటారా? అయితే డిలీట్ చేసామని చెప్పురా. మళ్ళీ కట్ చేశాడేంటి? సర్లే, నేనే చేస్తా. చెప్పు మదన్, మాట్లాడకుండా కట్ చేస్తున్నావు. బండి ఎలా ఉందా అని. హో, ఎప్పట్లానే ఉంది. బాగానే నడుస్తుందా? పెట్రోల్తో చాలా బాగా నడుస్తుంది. ప్రాబ్లమే లేదు కదా, టైర్ బాగానే ఉంది కదా. పంచర్ వేసింది మీరే కదా, మీకే తెలియాలి. అవును కదా. అవును, బండి మైలేజ్ ఎంత ఇస్తుంది? ఇచ్చినంత. బండి కాస్ట్ ఎంతో? పే చేసినంత. ఏంటి రూపా, పంచర్ వేసామని పంచలు వేస్తున్నావా? ఇవన్నీ కాదు, బండి ఫోటో పెడతాను, నువ్వే చూసుకో. వద్దు రూపా, బాయ్ బాయ్. రే మదన్, నీకేమైందిరా? బండి ఎలా ఉంది, బండి కాస్ట్ ఎంత, బండి మైలేజ్ ఎంత, అవన్నీ నీకెందుకు? బండి మీద ఉన్న అమ్మాయి గురించి అడగరా? పోనొక పని చేయి. ఆ అమ్మాయి ఎలా ఉంది, ఒంట్లో బాగుందా లేదా, బాగోలేకపోతే నిన్ను హాస్పిటల్ కొట్టుకెళ్తాను. ఇంకా అవసరమైతే ఈ పళ్ళు బ్రెడ్లు అవి ఉంటాయి కదా, అవి కూడా కొట్టుకెళ్దాం. కొంచెం దూరంగా వెళ్ళరా ప్లీజ్, కొంచెం. అయినా ఆ అమ్మాయి అంత సగ్గా మాట్లాడుతుంటే నీకేం మాయరావరా? అన్నింటి గురించి అడుగుతాడు, ఒక్క నా గురించి తప్ప. ఏంటి చెప్పు. తిన్నావా రూపా? తిన్నా. మరి నన్ను అడగవా తిన్నానో లేదా అని? అడక్కపోయినా సిగ్గు లేకుండా చెప్తావు కదా, అందుకే అడగలేదు. సరే, లేట్ అయింది, పడుకోవా? సరే అయితే పడుకుంటాను. సరే అయితే. సరే ఏంట్రా పడుకుంటా అంటే? కొంచెం మాట్లాడాలి కదా, కొంచెం మాట్లాడాలి కదా. అంటే నీది రీఛార్జ్ అయిపోద్దేమో అని భయపడినట్టు ఉన్నావు, అయినా నీది ఫుల్ టాక్ టైమే కదా. రే ప్రవీణ్, గొర్ర పెట్టుకొని పడుకోరా ప్లీజ్.
చెప్పు మదన్. రూపా, గుడ్ నైట్ చెప్పడం మర్చిపోయా. గుడ్ నైట్. రే, రూపా ఫోన్ చేసిందిరా. రూపాయే కదరా ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తున్నట్టు మెలికలు తిరిగిపోతున్నావు ఎందుకు? హాయ్ రూపా, ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసావు? గుడ్ ఈవినింగ్ చెప్పడానికా? మదన్, నా ఐడి కార్డ్ కనిపించట్లేదు. షెడ్లో పడిపోయిందేమో, ఒకసారి చూస్తావా? ఐడి కార్డా? ప్రవీణ్, రూపా ఐడి కార్డ్ పోయిందంట్రా. జిడ్డు, రూపా ఐడి కార్డ్ పోయిందంట. అమ్మ నా కొడక. ఐడి కార్డ్ లేకపోతే ఇన్స్టిట్యూట్లోకి అలౌ చేయరు. అవునా? రే, చూస్తారేంట్రా? నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి ఎత్తుకో. నువ్వు బయటికి వెళ్ళి ఎత్తుకో. రూపా చూస్తున్నారు. రూపా, ప్రవీణ్, మావయ్య గంట తీసేటంటావేంటి? మీ మామయ్య మేడకి ఐడి కార్డ్ ఎక్కడ సరిపోద్రా? అది కరెక్టే. రూపా, మావయ్య తీయలేదంట. రూపా, ఇంకేంటి రూపా? రే, లోపలికి వెళ్ళి ఎత్తకరా. ఎంత ఆర్డర్ చేస్తావా? చెప్తా నీ సంగతి. రే, ఐడి కార్డు దొరికిందిరా. ఎక్కడా? నీ చేతిలో. దొరికిందా? దొరికింది రూపా, దొరికేసింది. కష్టపడి నేనే ఎతికాను. అమ్మా, అమ్మయ్య. అయినా మీరు ఇలా ఐడి కార్డ్ ఎక్కడ పెడితే అక్కడ పడేస్తే ఎలా? జాగ్రత్త ఉండక్కర్లేదు. ఐడి కార్డ్ నాకు దొరికింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎదవకో దొరుకుంటే అమ్మేసి కోటీశ్వరుడు అయిపోతుంది. మదన్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ ఐడి కార్డ్ తీసుకొస్తావా? ఐడి కార్డా? అయినా నాకు ఇక్కడ చాలా వర్క్ ఉందండి. పైగా ఇక్కడ వెహికల్స్ అన్ని నేనే లెక్క పెట్టాలా? నేనే రిపేర్ చెయ్యాలి. పోనీ ప్రవీణ్తో ఏమైనా? ఇలా ఇచ్చే రయ్యి రయ్యి నిన్న. వాడికి పని రాదు, బొక్క రాదు. ఇక్కడ అన్ని నేనే వాడికి నేర్పించాలి. ఐడి కార్డు. అవునా? సరే అయితే ర్యాపిడో చేసి. ర్యాపిడో? ర్యాపిడో ర్యాపిడో ఎందుకు? నేనే తీసుకొచ్చేస్తాలే. పర్లేదు, నువ్వు బిజీ ఉన్నావు కదా. అవును బాబు, బాగా బిజీ. అవుననుకో, కానీ కష్టమైన నీకోసం ఈ మాత్రం చేయలేనా చెప్పు? సరే, నువ్వు నాకు లొకేషన్ పెట్టేసే, నేను వచ్చేస్తా. సరే మదన్, పెడతాను. బాయ్. బాయ్. ఏంటి రూపా, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? ఐడి కార్డు కోసమా లేకనా? క్యాబ్ కోసం. క్యాబా? క్యాబ్ దేనికి? మళ్ళీ ఇంజిన్ కంప్లైంట్ వచ్చిందా? పంచర్ బాగానే వేసాం కదా. స్కూటీ నా ఫ్రెండ్ తీసుకెళ్ళింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కలవడానికి. ఓ, నువ్వు ఎటు వెళ్ళాలి? హైటెక్ సిటీ. హైటెక్ సిటీ? వాట్ ఏ కాన్ఫిడెన్స్. కోఇన్సిడెన్స్. అదే, నేను బండి డెలివరీ ఇవ్వడానికి కట్టే వెళ్ళాలి. నేను డ్రాప్ చేసేస్తుందా? నీకెందుకు ఇబ్బంది మదన్, పర్లేదు. ఇబ్బంది ఏం లేదు, నువ్వురా. అది కాదు. నువ్వు ఎక్కవమ్మా. అక్కడ కస్టమర్ డెలివరీకి లేట్ అయిపోతుంటే నువ్వు. ఓకే ఓకే. అయిపోతుంది. రూపా, నీకోటి అడగనా? అడుగు. నీ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ కలడానికి వెళ్ళింది అన్నావు కదా, మరి నీకు లేడా బాయ్ ఫ్రెండ్? అంటే ఉండలే. ఉంటే ఐడి కార్డ్ నన్ను ఎందుకు తెమ్మంటావు? ఇప్పుడు క్యాబ్ ఎందుకు బుక్ చేసుకుంటా అంటావు? మరి నీకు? నాకా? ఉండేదిలో ఒక రిలేషన్షిప్, కానీ అది ములిగినంత వరకు తెలియదు అదొక పెద్ద టైటానిక్ షిప్ అని. అర్థం కాలేదు. బీటెక్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి తీసుకుంది. తర్వాత ఏమైంది? నాకన్నా ప్రేమనిచ్చేవాడు ఇంకొకటి వస్తే నన్ను వదిలేసి అడితే వెళ్ళిపోయింది. బాగా హర్ట్ అయినట్టున్నావు. అయ్యాను, కానీ దానికన్నా ఎక్కువ అది వెళ్ళిపోయినప్పుడు ఐఫోన్ చూపించుకుంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. దానికి ఇంకా హర్ట్ అయ్యాను. నవ్వుతున్నావా? నవ్వు.
నాన్న ఒకసారి దిగు. హాయ్ బేబీ. హాయ్ పవన్, ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వచ్చాను. బిల్ అమౌంట్ ఒక 10K తగ్గింది. అవునా బేబీ, నేను వచ్చి పే చేస్తా. ఒక 10 minutesలో ఉన్నా. ఓకే పవన్, కమ్ ఫాస్ట్. బాయ్ బేబీ. నానా, నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు ఆటోలో వెళ్ళిపో. నేను వస్తారా? కోడల్ని చూస్తా. ఏంటి చూసేది? ఆ అమ్మాయి మన టైప్ కాదు. తన రేంజ్ ఏంటో తెలుసా? నేను నిన్ను ఇక్కడ వదిలేస్తే నువ్వు ఆటోలో వెళ్తావేమో, తను ఆడియోలో వెళ్తుంది. ఒకసారి నీ వాళ్ళకొని చూడు నాన్న. ఆ చైను, ఆ వాచ్, ఇవన్నీ పై పైకే. అసలు నేను నీ కొడుకునని తెలిస్తే తను నన్ను దగ్గరికి కూడా రానివద్దు నాన్న. ఇప్పుడు నేను వస్తే తన దగ్గర నీకు చిన్న చూపు. అలాగైతే వద్దురా, నువ్వెవరి దగ్గర తగ్గొద్దు, నువ్వే వెళ్ళు. వెళ్ళమంటే ఎలా వెళ్ళేది? నాకు 10,000 కావాలి. 10,000? ఇప్పుడు నా దగ్గర లేదురా. లేవంటే అందరికి ఇంతే అప్పిచ్చి అంత వడ్డీ మీకు తోకుతున్నానా? నీ దగ్గర లేవంటే నేను నమ్మాలా? నిజంగా లేవురా. అమ్మో రాజుగారు, ఇప్పుడు చూస్తే డబ్బులు అడుగుతారు. సర్లే, ఆ చైన్ ఉంది కదా, అది ఇవ్వు. అది అమ్మడమో తాకట్టు పెట్టడమో నేను చూసుకుంటా. అరే వద్దురా, ఇది మీ అమ్మ జ్ఞాపకం. అమ్మే లేదు, అమ్మ జ్ఞాపకం అంటావేంటి? పిచ్చిగా మాట్లాడకు నాన్న. ఇవ్వు, కోపం ఏదో తెప్పించు. ఒకటి చేద్దాం. వద్దురా, ఇది మీ అమ్మ ఇవ్వు జ్ఞాపకం నాన్న. అని చెప్పాను కదా. వద్దురా, ఇస్తావా ఇవ్వా? ఏదో ఒకటి చేస్తానని ఇవ్వు చెప్పాను నాన్న. కదా. ఈ చైన్ వద్దు. ఏంటి ఇది రోడ్డు అని మర్చిపోయి గొడవ పడుతున్నారు? రాయ్, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాన్న, మీరు ఇవ్వండి. రాజుగారు మీరు ఆగండి. రేయ్, ఏంటి హీరోయిజమా? నువ్వు ఇస్తావు 10,000 ఇప్పుడు? ఆ? సరే మదన్, నేను వెళ్తాను. బాయ్. బాయ్. వన్ సెకండ్ బ్రో. తీసుకోండి రాజుగారు. బ్రో ఒక్కసారి. ఏంటి? నా కొడుకునే కొడతావా? చూసావా బ్రో, నువ్వు ఇన్ని మాటలన్నా మీ నాన్న ఎంత అవమానించినా అప్పుడు రాని కోపం నేను కొట్టగానే నా మీద వచ్చింది. అది బ్రో నాన్నంటే. ఆ నాన్న ప్రేమను దూరం చేసుకోకు బ్రో. వెళ్ళండి బ్రో, మీ గర్ల్ ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తుంది. ఆ 10,000 కూడా తీసుకెళ్ళండి. రాజుగారు, మీ కొడుకుని మీ ముందే కొట్టాను, సారీ అండి. మీ డబ్బులు నేను ఇచ్చేస్తానండి. మీరు ఇదంతా మనసులో పెట్టుకోవద్దు, సరేనా? నేను వస్తానండి. సారీ. థ్యాంక్స్ దేనికి? బ్యాగ్ ఇచ్చినందుకు. సారీ దేనికి? బ్యాగ్లో డబ్బులు వాళ్ళకి ఇచ్చినందుకు. డబ్బులు నేను ఇచ్చేస్తా. ఇవ్వమని నేను అడిగానా? నాకు అవసరం ఉన్నప్పుడు నేనే అడిగి తీసుకుంటా. ఇంకా ఇంకా
చెప్పాలి. చెప్పాలి. సరే నేను వెళ్తా. సరే. కొందరు లైఫ్లోకి ఎందుకు వచ్చారో తెలీదు, మరి కొందరు రావడం ఎందుకు లేట్ చేశారో తెలీదు. రాజుగారు, మావాడు బయటికి వెళ్ళాడు, డబ్బులు తీసుకొచ్చేస్తాడు. మంచిలు తాగుతారా? రే జిడ్డు, మంచిలు తీసుకురారా. అసలు ఎండనమాట వచ్చారు, కొంచెం గుర్తు తడుపుకోండి. పర్లేదు సుబ్రహ్మణ్యం. పర్లేదంటరా, నువ్వు తీసుకెళ్ళు. డబ్బుల గురించి కంగారేం లేదు సుబ్రహ్మణ్యం. డబ్బుల గురించి కాదా? అవును, మీ మేనలుడేడి? నా మేనల్లుడితో పని ఏంటండి? వాడికి ఒక మాట చెప్పాలి. అంతకన్నా ముందు వాడి గురించి నీకో మాట చెప్పాలి. బంగారం అయ్యా మీ వాడు. ఏంటి ఇది రోడ్డు అని మర్చిపోయి గొడవ పడుతున్నారు? రాయ్, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి? ఇన్నాళ్ళు నేను అందరికీ అప్పులిచ్చింది, ఎక్కువ వడ్డీకి అత్యాశపడింది నా కొడుకు కోసమే. కానీ నా కొడుకు నిన్న నాతో మాట్లాడిన దానికి, నా కోసం నీ మేనలుడు నా కొడుకుతో మాట్లాడిన దానికి చాలా తేడా ఉంది సుబ్రహ్మణ్యం. ఎంత చేసినా మన అనుకునే వాళ్ళని, మన మీద ప్రేమ చూపించే వాళ్ళని సంపాదించడం చాలా కష్టం. అలాంటి కొద్ది మందిలో మీ మేనలుడు ఒకడు. మీ మేనలుడు వస్తే అడిగారని చెప్పు. అప్పు గురించి కాదు, వాడి గురించి. వస్తానయ్యా సుబ్రహ్మణ్యం. ప్రవీణ్, వస్తానయ్యా. సరే రూప, నేను వచ్చేస్తా. వస్తానని చెప్పి వెళ్ళిపోతాడేట్రా ఏటా? రే మావా, ఇన్నేళ్ళ తర్వాత మీ మావయ్యకి నిన్ను పొగిడే అవకాశం వచ్చింది, రెచ్చిపో. అంతే అంటావా? వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు మావా. రాజు, ఆ 10,000 ఎక్కడరా? నిన్నేరా అడుగుతుంది. ఆ 10,000 ఎక్కడివి? షెడ్లో సామాన్లు అమ్మేసావా, కార్లో పాటలు అమ్మేసావా? చెప్పు. దీని అమ్మ జీవితం చూసావరా ప్రవీణ్? చూస్తున్నా. నేను ఎంతసేస్తే నన్ను పొగడ్డమ్మా అనేసి 10,000 ఎక్కడివి అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి. నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ పనికిమాల గ్యారేజ్లో ఆ పంచైన కార్ల మధ్య ఈయన ఎందుకు ఉండిపోయాడు. కానీ ఒక్కటి మాయా, చివరిలో ఆ మాట అన్నావు చూడు, అమ్మేసావా అని. అది బాగుంది మాయా, యాక్చువల్లీ నిజంగా బాగుంది. ప్రవీణ్, దాని గురించి డిస్కస్ చేద్దాం పద. రే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? రూపా గుడికి రమ్మంటరా, లోపలికి వెళ్దాం పద. రే, ఏంట్రా ఇది? సేఫ్టీ. చెప్పుల కన్నా తాళమే కాస్ట్ ఎక్కువ ఉంది కదరా. దా. స్వామి వినాయక. రే ప్రవీణ్, రూపా ఎక్కడ ఉందో చూడరా. సారీ, నేను ప్రసాదం ఎక్కడిస్తున్నారో చూసే బిజీలో ఉన్నాను.
ఎత్తున్నారు. రూపా, చీర బాగుందని తెలుసు, కానీ నువ్వు చీరలు ఎంత బాగుంటావని తెలియదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. హో, ప్రవీణ్ కూడా వచ్చాడా? అంటే ఈ గర్ల్ ఫ్రెండ్ 10th క్లాస్ పాస్ అయితే వస్తానని మొక్కుంది, అందుకే ఈయన పంపించింది. నీ గర్ల్ ఫ్రెండ్ 10th క్లాసా? ఈ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ కూతురి 10th క్లాస్. అరే ఆడు చూడరా, గుడికొచ్చామనే సంగతి మర్చిపోయి పులిహోర కలిపేస్తున్నాడు. వాళ్ళంతేరా, సెన్స్ ఉండదు, చీప్ ఫెలోస్. రూపా, నీ హాబీస్ ఏంటి? అంటే ఇలా అందంగా మాట్లాడడం, అందంగా చీర కట్టుకోవడం కాకుండా ఇంకేమైనా? నిజంగా ఆడికి బుద్ధి లేదురా. ఎంత చెప్తున్నామా ఆడి గురించి, మళ్ళీ పులిహోర కలిపేస్తున్నాడు చూడాడు. రూపా, నేను డ్రాప్ చేయనా? మాయరో మాయరో ఏం మాయరో, కాటుకా కళ్ళతో కుంప ముంచింది. మాయరో మాయరో ఏం మాయరో, నేలపై నడుస్తున్న చందమామరో, అలజడే లేని తుఫాను నన్ను తాకెరో. మాయ రోగమేదో వచ్చి చచ్చిపోతిరో, గడవదే రోజు కూడా తాను లేకరో, ఇంతలోనే అంత వింత ప్రేమ. నాకు గన్నెత్తారా? రే, దేనికిరా? మరి లేకపోతే ఏంట్రా, నువ్వు చెప్పింది విన్నాక అబ్బాయి నాకే కొత్త 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 ఆడిపోతుంది. అదే అమ్మాయి చేతిలో గన్నుంటేనా కాల్చిపోరద్దు. రే ప్రవీణ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? రే, నువ్వు ఒక పని చేయరా, అమ్మాయిని మర్చిపో. రే, ఆ అమ్మాయి నీకు అసలు ఫోనే చేయదురా. ఒకవేళ చేసినా ఆ అమ్మాయి నీ దగ్గరికి రాదురా. ఒకవేళ వచ్చినా ఆ అమ్మాయి నీతో మాట్లాడదురా. హాయ్ మదన్. రే ప్రవీణ్, ఆ అమ్మాయి ఖచ్చితంగా నన్ను కొట్టడానికి వస్తుంది. ఆ అమ్మాయి కొట్టినప్పుడు నువ్వు పక్కన ఉంటే అస్సలు బాగోదు. వెళ్ళిపోరా ప్లీజ్, వెళ్ళిపో 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 వెళ్ళిపో. రూపా, వీళ్ళిద్దరూ కారు లోపలికి వెళ్ళారంటే ఎస్, నేను అనుకున్నదే.
నా పరిస్థితి ఏందో. ఇడేని గాల్లో చూస్తున్నాడు. లడ్డు కావాలా నాయన? ఈసారి తిరుపతి నుంచి వచ్చేప్పుడు తెస్తాలే. ఆగుమాయ్యా. రీ ఇంత గట్టిగా అరవకురా, నా గుండె అసలుకే వీకు. గుండె ఎక్కడ కాదు మాయ్యా, రైట్ సైడ్ ఉంటది. అయినా ఓ ఎగేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు రెంచి ఒట్టుకొని? కార్లో కిట్ ఉంది, తెచ్చుకుంటా. ఆగంటే అలాగే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వెవరు అసలు? నువ్వెవరు? నేనెవరిని? మా మావయ్యవి. ఈ గ్యారేజ్ అంతటికి నువ్వే ఓనర్వి. మాకు పని నేర్పించే పనికి మాలిన ఎదవా. అదే పని నేర్పించే దేవుడివి. అలాంటి నీ చేత పని చేపిస్తానా? నువ్వు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వు, నేను వెళ్ళి కిట్టి తెస్తాను. కూర్చొని రిలాక్స్ అవ్వు. సరే. మీరు నా పక్కనుంటే ఈ గ్యారేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందిరా. వజ్రాలరా మీరు. ఈ వజ్రాలు నకిలీవని తెలిస్తే ఏమైపోతాడో. ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుందిరా? బాయ్ బాబాయ్. బాయ్ ప్రవీణ్. బాయ్ రూపా. వీడి లోపల ఏం చేస్తున్నాడురా? నువ్వు కార్లో ఏం చేస్తున్నావురా? నన్ను అడిగితే నేనేం చెప్తాను, చిన్నోడిని. ప్రవీణ్ గడికి అడుగు, అన్ని నీట్గా డీటెయిల్గా చెప్తాడు. చెప్పారా? అరే ఏంట్రా ఇది? ఏటి మాయా నువ్వు? నీకు మరీ పని మీద బొత్తిగా శ్రద్ధ లేకుండా పోతుంది. నాకా? సర్లే, ఆ కిట్ ఏదో తీసురా, నేను వెళ్తా. మాయా నువ్వెవరు అసలు? నువ్వెవరా? గ్యారేజ్ ఓనర్ రా. కదా, మరి వెళ్ళి కిట్టి తెచ్చుకో. రే మావా, నువ్వు రోజు అమ్మాయి వెంట పడుతుంటే రోమియో అనుకున్నాను, కానీ అమ్మాయి ఒంటరిగా దొరికితే తప్ప తెలియలేదు నాకు నువ్వు ఆటగాడవని. లోపల ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుకో. ఏమైంది? రూపా వద్దు, ఏం చెప్పొద్దు. ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. నేనా? ఏంటి నువ్వు చేసింది? ఏం చేసా? ఏం చేసావో నీకు తెలీదా? అంత అమాయకంగా ఫేస్ పెట్టకు. గుడిలో ఎందుకు నన్ను అలా చూసావు? నేను చూసానా? నువ్వే బైక్ మీద కూడా కావాలనే కదా బ్రేక్స్ వేసావు? కాదు. కాదా? ఏంట్రా కాదు? ఏంటి? ఏం కాదు. డ్రాప్ చేస్తానని చెప్పి ఇలా నేను చేసేది? నాకు అసలు ఇలాంటివన్నీ నచ్చవురా. మరి అలాంటివి నచ్చితే ఇంకోసారి ఇలా చేసావనుకో చంపేస్తా, చెప్తున్నా. సరే మరి నేను వెళ్తాను. అంటే నువ్వు దీనికోసమే వచ్చావా? మరి నువ్వు దేనికోసం అనుకున్నావు? అది నేను చాలా రేపు ఫ్రీయేనా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను ఆల్వేస్ ఖాళీ. సరే అయితే రేపు కలుద్దాం. ఓ సింతేనా జరిగింది? దానికి ఎందుకు అలా ఉన్నావు? నాకెందుకో తేడా కొడుతుందిరా. అప్పుడు కావ్య విషయంలో జరిగిందే ఇప్పుడు రూపా విషయంలో జరుగుద్దేమో అని ఆలోచిస్తున్నా. అలా జరిగితే నేను హ్యాండిల్ చేసుకోలేనురా. కావ్య అంటే ఆ బీటెక్ సెకండ్ ఇయర్ లంగాల కావ్యేనా? అదేరా, లంగవని కావ్యే కదా. నీ పాస్ట్ని డిస్టర్బ్ చేసే అమ్మాయిని మర్చిపోయి నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి గురించి ఆలోచించరా. నీ ఓల్డెన్ డేస్ పోయి గోల్డెన్ డేస్ వస్తున్నాయి. అయినా రూప అందరిలాంటి అమ్మాయి కాదురా, చాలా మంచి అమ్మాయి. అంతెందుకురా, నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, రూపాకి అసలు పాస్టే ఉండదు. రూప ఇప్పుడు దాకా ఏ అబ్బాయితో మాట్లాడి ఉండదురా. నేను ఇంకా బెట్ కాసి చెప్తున్నాను, రూప ఇప్పుడు దాకా ఎవ్వరి బండి ఎక్కువ ఉండదు.
అయిపోయిందా క్లాసు? లేదు 1 అవర్లో ఇంకో క్లాస్ ఉంది. సరే కానీ సడన్గా రమ్మన్నావేంటి? అవును, నువ్వు ఆ టైంలో గ్యారేజ్కి ఎలా వస్తావు? భయం లేదా నీకు? భయం దేనికి? నేను వచ్చింది నీ దగ్గరికే కదా. అవుననుకో. అయినా నువ్వు ఆ టైంలో అలా వచ్చి నన్ను కారులో తోసేస్తే మావయ్య ప్రవీణ్ ఉంటారు కదా, ఏదో అనుకుంటారు కదా. వాళ్ళేదు అనుకుంటే నువ్వు చెప్పు వాళ్ళకి. ఏం చెప్పాలి? అదే మన గురించి. అదే మన గురించి ఏం చెప్పాలి? ఏం లేదని. సరే సరే కానీ నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? అయ్యయ్యో, అంత పెద్ద క్వశ్చన్స్ అడక్కమ్మా. ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావేంటి? అన్న చూడు జాబ్ చేస్తున్నాడు, బావ చూడు పెద్ద ఇల్లు కట్టేశాడు, తమ్ముడు చూడు ఎంత సంపాదించేస్తున్నాడు. ఇలా అయితే నీకు ఎవరు పిల్లనెవరు? ఇలా మా ఫ్యామిలీ వాళ్ళ క్లాస్ పీకినట్టు నువ్వైతే పీక్క. అమ్ముంది, ఏం కావాలన్నా మంచిగా చేసి పంపిస్తుంది. నాన్నున్నాడు, ఫోన్లో కావాల్సినంత తిడతాడు. ఇక్కడంటావా, మావయ్య ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు. నేనున్నాను, మావయ్యని చూసుకుంటాను. గ్యారేజ్ ఉంది, మా అందరినీ చూసుకుంటుంది. అంతే, ఏదో సాధించాలి, ఎంతో సంపాదించాలి అని అయితే లేదు. చూద్దాం. సరే నువ్వు చెప్పు. ఇంకో 2 monthsలో నా కోర్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక మంచి ఇన్వెస్టర్ని చూసి ఆఫీస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే రూపా ఇంటీరియర్ డిజైన్స్ ఫర్ బెస్ట్ హోమ్స్ కదా? అవును, ఆయన ఇన్వెస్టర్ దేనికి? మీ డాడీ ఉన్నాడు కదా, అడగొచ్చు కదా. డాడీ హెల్ప్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నైస్. సరే, ఏదైనా అవసరమైతే మొహమాట పడకు, అడుగు, చేసేద్దాం. ఏంటి నువ్వు నాకు? హే రూపా. 1 సెకండ్ మదన్. రాహులా? ఎవరై ఉంటారు? ఎత్తి చూద్దాం. హలో రూపా, ఎవరో రాహుల్ అంట. ఫ్రెండ్. ఏమైనా ప్రాబ్లమా? ఆహా, అలా ఏం లేదు. సరే మరి, నాకు క్లాస్కి లేట్ అవుతుంది. బాయ్. రే ప్రవీణ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? నాకు తెలిసిన ఆంటీ మెసేజ్ చేసిందిరా, ఇంట్లో ఎవరు లేరని. దానికి నేనెందుకు? నాకు తోడు. మరి ఈడెందుకు? రే జిడ్డు, నువ్వెందుకు వచ్చావురా? మీరు ఎలాగో బండి డెలివరీ అయ్యారని నేనే వచ్చా. సరే రైట్. ఎవరు చూడలేదు కదా. రే, నువ్వెలా వచ్చారా? గేట్ తీసే ఉందిరా. అవునా? రే, ఎక్కడికి? గేట్ తీసింది కదా, వేసొద్దాం. రే, వెళ్ళేటప్పుడు నాకు గుర్చేరా, మళ్ళీ గోడ దూకి వెళ్ళిపోగలను. సరే పద. మొత్తం చీకటిగా ఉంది కదా, లైట్ ఏమందామా? ఎందుకు? పెద్ద కేకే, కింద నుంచి పైకి వచ్చి 2 తన్నెళ్తారు. అది కరెక్ట్, పద. ఓవర్ యాక్షన్.
కనిపించిందా? రే మీ ఆంటీ పేరేంటి? రత్తాలు రత్తాలు. ఓకే, రత్తాలు 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 రత్తాలు. ఒక రత్తాలే. ఓ ఒక రత్తాలు ఒక రత్తాలు. దాని పేరే రత్తాలరా. ఓ రత్తాలు 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 రత్తాలు. రూపా మదన్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అయినా నీకు మా అక్క వాళ్ళ ఇల్లు ఎలా తెలుసు? అక్క వాళ్ళ ఇల్లా? హా, అక్క వాళ్ళ ఇల్లు అంట. అంటే నేను ఎందుకు వచ్చాను చెప్పవసరం లేదు, మేనేజ్ చేసి వచ్చు. అక్క వాళ్ళ ఇల్లు ఎలా తెలుసు అంటే ఫాలో అయ్యాం, తెలుసుకున్నాం. అయినా నేను మా గ్యారేజ్కి రాలే, అలానే నేను వచ్చా. ఆహా. సరే పద మేకని కలిసి వద్దాం. అబ్బా, నన్ను ఇలా చూసిందనుకో చంపేస్తుంది. హే అలా ఎలా చంపేస్తుంది? అప్పుడు నేనేమైపోతా? చంపేది నిన్నే. హో ఏంటి చంపేద్దా? అవును, నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా ఇలా వచ్చావు? కాదు, కానీ నువ్వైతే హీరోయిన్వే. మాటలు బాగానే నేర్చావురా. ఇప్పుడు నువ్వేమన్నావు? మాటలు బాగానే నేర్చావన్నా. దాని తర్వాత ఏమన్నావు? ఏమన్నా? రా అన్నావు కదా. హో అద్దా. అంటే మదన్ నుంచి రాక్ ప్రమోషనా? అంటే మనం ఇప్పుడు క్లోజ్ అయ్యాం కదా, అలా పిలవచ్చు, తప్పులేదు. ఓకే ఓకే. రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు, నేను చూస్తే నిలబడనంటే నా చొక్కా బొత్తాలు. రే బావా రారా, ఈ రూమే అనుకుంటా, రారా. పలకడేంటి? ఈడెక్కడికి వెళ్ళిపోయాడు? అప్పుడే నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావు బావా. రత్తాలు రత్తాలు. రూపా, ఈ చీకటి, ఆ చంద్రుడు, నక్షత్రాలు, చల్లటి గాలి, ఇలా మనిద్దరం నీకేమనిపించట్లేదా? అంటే అంటే ఏం చెప్పాలనిపించట్లేదా? అది నీకు ఫస్ట్ నువ్వు చెప్పు. ఆహా, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తా. అది స్పెషల్గా ఒకటి చెప్పాలనుంది. వర్కౌట్ అయ్యేలా ఉంది. ఆహా. అది నేను నువ్వు చెప్పు. సచ్చినోడా. ఎందుకు? రూపా 1 సెకండ్. ఏంట్రా అప్పుడు ఎందుకు వచ్చావు? ఆంటీ ఇంట్లో ఎవరూ లేరురా. అందుకే కదా వచ్చాం. ఆంటీ కూడా ఇంట్లో లేదురా, ఇంటికి తాళమేసి ఉంది. ఓ, ఎవరూ లేరంటే ఎవరూ లేరా? అయినా రూపాయి ఏంటి ఇక్కడ? తర్వాత చెప్తాలే, మాట్లాడేసి వస్తా. రే, ఆంటీ లేదు కదా అని ఎదురింటికి వెళ్ళి తలుపు కొట్టారా. వాళ్ళు ఎవరు అన్నారు, నేను మదను అన్నా. నా పేరు ఎందుకు చెప్పు? అంటే ఆ టైంకి నా పేరు గుర్తు రాలేదురా. మా పేరు చెప్పేయాల్సిందిగా. మీ మామయ్య పేరేంటి? మామయ్య పేరు కనుక్కొని వస్తా. ఎందుకు నా పేరేంటి? ఏమైంది? అంటే ప్రవీణ్ గారిని కిందుంచి నీకోసం నేను పైకి వచ్చాను కదా, సో ఆయన కింద ఎవరు చూసారంట. చూసేసారా? ఇప్పుడు ఎలా? నువ్వేం కంగారు పడుకు. అది సరే, నువ్వేదో చెప్తానావు కదా, అది చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎలా రా బాబు చెప్పేది ఈ సిచ్యువేషన్లో? రేపు పక్కా చెప్తా, నువ్వు వెళ్ళు. సరే.
ఇప్పుడు చెప్పేయచ్చు కదా. నువ్వు వెళ్ళరా బాబు ఫస్ట్. రేయ్, పద 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 పద. నెక్స్ట్ టైం అడిగితే మామయ్య పేరు చెప్తాలే. ఎక్కడికి రా? దారిలో గుడికెళ్ళి నీ పేరు మీద అచ్చని చేపిద్దామని మాయా. ఆహా. నిజం చెప్పు, రూపా దగ్గరికే కదా? వెళ్ళరా. మాయా, నేను కూడా రూపా దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళు. రూపా నువ్వేంటి ఇక్కడ సడన్ గా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? రూపా నీకు ప్రపోజ్ చేయకపోతే నువ్వైనా చెయ్యి. చేస్తలేరా రే? ఎవడై ఉంటాడు? నాకు మాత్రం ఏం తెలుసురా? ఏం మాట్లాడుకుంటున్నారంటావు? ఖచ్చితంగా తెలుగే అయ్యి ఉంటదిరా. సరే ఆగు, లిప్ రీడింగ్ ఇస్తాను. బొంగేం కాదు, నీకు బుక్ రీడింగే రాదు, లిప్ రీడింగ్ ఒకటి. లిప్ని చూసి లిప్స్టిక్ వాడారు లేదనేది ఏ యాదవైనా చెప్తాడరా, కానీ నేను ఏ లిప్స్టిక్ వాడతారో కూడా చెప్తాను. ఇంతకు ముందు లిప్స్టిక్ షాప్ లో పనిచేసేవాడు నాన్న. సరే ఆగు, లిప్ రీడింగ్ చెప్తాను. చెప్పు. సిస్టర్, మా గర్ల్ ఫ్రెండ్తో నేను పార్క్ వచ్చాను. తనేమో పల్లెలు తెమ్మంది. ఒక 20 రూపీస్ ఉంటే హెల్ప్ చేస్తారా? నా దగ్గర లేవు బ్రదర్, మదన్కి నిన్నే 10,000 అప్పించాను అని మాట్లాడుతుందిరా. ఏంటి 20 రూపీస్ కూడా లేవా అంటే, లేవు బ్రదర్, ఇప్పుడు మదన్ వస్తాడు, తన దగ్గర తీసుకొని నీకు ఇస్తాను. అప్పుడు మనోడు, వద్దులేండి నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాను. సరే బాయ్ బ్రదర్. రే, రూపాయి వెళ్ళిపోతుంది ఏంట్రా? 20 రూపీస్ లేవని ఫీల్ అయినట్టుందిరా. అది కాదు, అక్కడ ఏదో తేడా జరిగింది, నువ్వు వెళ్ళి కనుక్కో. చూసిన సార్లే కానీ ఇటు తిరుగు. హాయ్ బ్రో. హాయ్. రూపా. ఓ, రూపా కోసం వచ్చింది మీరేనా? బ్రో. హాయ్ బ్రో, నా పేరు రాహుల్. నా పేరు ప్రవీణ్. రూపా ఏంటి బ్రో వెళ్ళిపోయింది? ఇప్పుడేంటి బ్రో, నా లైఫ్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. అంటే 2 years లవ్ చేసుకున్నాం బ్రో. ఫుల్గా వాడుకొని 2 months బ్యాక్ వదిలేసింది. మంచివాడిలాగే ఉన్నావు కదా బ్రో, ఎందుకు అలా చేసింది? మంచితనం నాలో ఉంటే సరిపోదు బ్రో, తనలోనే ఉండాలిగా. తనని తప్ప వేరే అమ్మాయి వైపు చూసేవాడిని కాదు. ఇప్పుడు నన్ను వదిలేసి వేరే వాడి వెంట తిరుగుతుంది. ఎవరో అబ్బాయి. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో బ్రో. రే, ఆ రెంచెవరా? రే అల్లుడు, నిన్న ఆ రెంచెవరా? రే జిడ్డు, ఆ రెంచెవు. ఏంటన్నా, పక్కనే ఉంది కదా, ఇవ్వచ్చు కదా. అన్నీ నేనే చేయాలంటే ఎలా అన్నా? ఏదో ఒక్క పని అయినా చేయొచ్చు కదా. సర్రా, నేనేం పని చేయట్లేదు, ఖాళీగా తిని కూర్చుంటున్నాను, అంతే కదా. సర్రా. వాడేంట్రా అలా మండిపడుతున్నాడు? అది రే, నువ్వు అస్సలు మాట్లాడకరా. నువ్వు ఏదైనా మాట్లాడు, తల పగల కొట్టేస్తా. వాడి మీద ఎగురుతావేంటి? ఏమైంది రాళ్ళు? మళ్ళీ ఎరుపయ్యాను మాయా. నువ్వు చెప్పినట్టే జరిగింది. అప్పుడు అమలాపురంలో అయ్యాను, ఇప్పుడు అమీర్పేటలో అయ్యాను. మాయా, నా జాతకం ఎలా ఉందో చెప్పనా? మదన్ గాడు లవ్ చేసిన ప్రతిసారి లవడా అవుతాడు అని ఉంటది. వీళ్ళందరూ నాకెందుకు తగులుతారు? అప్పుడేమో అది వదిలేసి వెళ్ళిపోయింది, ఇప్పుడేమో ఇదిగో రూపా. రే, రూపా చాలా మంచి అమ్మాయి కదరా. ఈడు అదే చెప్పాడు.
పిచ్చర కొడుకుని నమ్మేసి ఎగేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ వెళ్ళడం కూడా మంచిదే అయింది. ఆడి ప్లేస్ నేను ఉండేవాడిని, నన్ను కూడా వాడుకుని వదిలేసేది. అరే అసలేం మాట్లాడకుండా ఏం అడగకుండా అలా అపార్థం చేసుకోకూడదురా. వచ్చాడమ్మా స్వాతిముత్యంలో కమలాసను వచ్చాడు. ఎంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా? ఇంకా ఆమెను సపోర్ట్ చేస్తున్నావు. నాకు ఇప్పుడు అర్థమైంది. నీ లవ్లో ఫెయిల్ అయిపోవడం, ఈ ఫెయిల్ అయిపోయిన బాధలు అలా బాధపడుతూ ఉండడం ఇష్టం నీకు అది చూడడం, అంతే కదా? అరే అల్లుడు, మాయ్యా నిజం చెప్పు, ఈ గ్యారేజ్లో నేను ఉండడం నీకు ఇష్టం లేదు కదా? చెప్పు, పదరా సర్దుకొని వెళ్ళిపోతాం. అలా కాదురా. ఎవరో సిటీ అమ్మని లవ్ చేసుకుని ఊరు వదిలేసి వచ్చేసావు. ఇక్కడికి వచ్చాక అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నట్లు బొట్లు బిగించుకుంటున్నావు. అయినా సరే సిగ్గు రాలేదు ఏంట్రా? మా మామయ్యనంటే నీకు పౌరుషం వచ్చేస్తుందా? కూల్ నా కొడక. ఇదిగో అదే చేస్తుంది. ఇక్కడ కాదు, అక్కడ మాట్లాడతా. రూపా, ఎవరో రాహుల్ అంట, ఫ్రెండ్. సారీ మదన్, మార్నింగ్ కలవలేకపోయా. అవును, నా డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. చూడకుండా చెప్తావేంటి? ఏమైంది, ఎందుకలా ఉన్నావు? హో, మార్నింగ్ వెయిట్ చేసినందుక సారీ చెప్పాను కదా. అంటే వేరే డిస్టర్బెన్స్లో ఉండే, అందుకే రాలేకపోయా. అవును, నువ్వు అస్సలు రాలేదు కదా? అవును. ఏంటి మాయా, ఏం ఆలోచిస్తున్నావు? వాడిని కొట్టకుండా ఉండాల్సిందిరా. వాడు ఏదో అమ్మాయి మీద కోపంతో అలా మాట్లాడాడు, నువ్వేం బాధపడకు. రే, వాడికి నేనంటే చాలా ఇష్టం రా. అయినా నేను బాధపడుతుంది వాడు నన్ను ఏదో అన్నాడని కాదు, ఆ అమ్మాయిని ఏమన్నా అంటాడేమోనని. ఏమైంది మదన్? ఏం కాలేదు. సరే నేను వెళ్తా. ఎక్కడికి? మాట్లాడడానికే కదా రమ్మన్నది, వెళ్ళిపోతా అంటావేంటి? మరేం చేయాలి? నీ కోపం తగ్గలేదని అర్థమవుతుంది. ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను, నీ కోపం మొత్తం పోతుంది. ఐ లవ్ యూ మదన్. వదులు రూపా, వదులు. అవును రూపా, ఇప్పుడు నాకు లవ్ యూ చెప్పావు కదా, ఇలా నాకు కాకుండా ఎంతమంది చెప్పావు? ఎన్నిసార్లు చెప్పావు? ఏం మాట్లాడుతున్నావు మదన్? నీ క్యారెక్టర్ గురించి తెలుసు కదా, ఇంక నేనే మాట్లాడతాలే. ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాదు. ప్రేమ అన్న పేరుతో అబ్బాయి జీవితాలతో ఆడుకుంటారు కదా, మా మనసులు ఇంకేం అర్థం అవుతాయి? అర్థం కాదు. అయినా నిన్నేం లాభం? నీలాంటి వాళ్ళని చూడంగానే బట్టలు చింపేసి మరి ప్రేమించేస్తాం కదా, మాదే తప్పు. హే, ఏం కట్ చేస్తావు? ఎత్తాల్సింది, ఎత్తి మాట్లాడాల్సింది కదా. అవును, నువ్వు ఈ టైంలో షికార్కి వెళ్తావు కదా? డిస్టర్బ్ చేస్తున్నానా? చెప్పర్లేదు.
అవునే ఇందుకేం అడిగావు? డ్రెస్ బాగుందా లేదని అడిగావు కదా. అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి చెప్తే నువ్వు వాడి దగ్గరికి వెళ్తావు. నైస్, సూపర్. ప్రవీణ్ గారు నీ గురించి ఏమన్నాడు తెలుసా? రూపా చాలా మంచిది, రూపా ఎవరితో మాట్లాడదు, అసలు అమ్మాయికి పాస్టే ఉండదు అని అన్నాడు. కానీ నీకు ఇక్కడ పెద్ద లైనే ఉంది కదా. ఆ లైన్లో నేను ఏ రోలో ఉంటానే? ఫస్ట్ రోలో ఉంటానా? పోనీ మిడిల్ రో, పోనీ చివరా ఆఖరికి. అవ్వా 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 అవ్వా, ఏం గేమ్ ఆడావే. నైస్, సూపర్. కాకపోతే పూర్ ప్లేయింగ్ అనమాట. ఎర్రగా దొరికేసావు. కాదే, ఇప్పుడు ఆడున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? నా ముందు ఒక వదిలేసావు, రేపు పొద్దున్న ఇంకెడ ముందో నన్ను వదిలేస్తావు. సారీ, వాడుకొని వదిలేస్తావు. వాడుకొని వదిలేస్తావు. మదన్ అసలు వాడు ఏ ఆపే నీ డ్రామాలు. నువ్వేం చెప్తావు? నేను చెప్పనా? చెప్పనా? ఆ రాహుల్ గారు పెద్ద షీటరు, వాడు నన్ను వాడుకొని మోసం చేస్తాడు, అందుకే నేను వాడిని వదిలేస్తానని చెప్తావు. నేను పెద్ద పత్య శిరోమణి అని చెప్తావు, అంతే కదా? ఇంకేమైనా చెప్తావా? చెప్పు. అసలు నీలాంటి వాళ్ళని ఏం చేయాలో తెలుసా? ఎక్కడో యాక్సిడెంట్ జరిగిన ఏరియాలో లేదా హై వోల్టేజ్ కరెంట్ దగ్గర డేంజర్ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు తెచ్చి మేము మెడలో వేయాలి. ఎందుకో తెలుసా? అప్పుడు మేము ఆ బోర్డు చూసి అమ్మో డేంజర్ రా డేంజర్ రా డేంజర్ అని దూరంగా ఉంటాం. అసలు నా ఫస్ట్లో దొబ్బిన తర్వాత ఇంకా నాకు లవ్వే వద్దు అని అనుకున్నానే. కానీ నేను చూసాక మళ్ళీ లవ్లో పడ్డాను. తిన్నమ్మ జీవితం. అప్పటికి మా మామే చెప్పాడు జాగ్రత్తరా అని. విన్నానా? వినలేదు. ఇప్పుడు ఏమైంది? ఎర్రి పుష్పం అయ్యాను. రూపా, చివరిగా ఒక్కటి చెప్తున్నాను విను. నీకు ఈ లవ్, లస్ట్, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఒక్కడిలోనే చూసుకో కావాలంటే, అంతేగాని వీధికొకడిని వాడకొకడిని చూసుకోకు, సరేనా? వస్తా. మదన్ మా ఏంటి దారి తప్పి నేను పిల్లలకి ఎలా తిరిగేస్తున్నాడు? ఏంటి మాయా, ఎవరి కోసం చూస్తున్నావు? ఈడేంట్రా పొద్దున్నుంచి కనిపించట్లేదు? ఆడు లేచేటో బయటకు వెళ్ళాడు. మరి నువ్వు వెళ్ళలేదే? ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు కలిసే వెళ్తారుగా. ఇది మరీ బాగుంది. ఆడు నన్ను పిలవలేదు, నేను వెళ్ళలేదు. సరిపోయారా ఇద్దరు. అయినా చిన్నపిల్లలు అడగడం ఏంట్రా? నేను కాదు, ఆడే ఆడపిల్లలా కలిగి నాతో మాట్లాడలేదు. పాపం బాధతో ఎటు వెళ్ళిపోయాడు అంటారా? నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోయాకు. ఆడు కడుపు మాడితే ఆడే వస్తాడు. ఆ వచ్చి బతిమలాడి ఆడు నీకు సారీ చెప్పి నా దగ్గరికి వచ్చి నా కాళ్ళు పట్టుకుంటాడు. అబ్బా మాయా, పొద్దున్నుంచి కాలు ఒకటే నొప్పి కూడా వస్తుంది మాయా. వచ్చి కూర్చోకూడదు, కాళ్ళు నొప్పులు పోతాయి. ఆయన మీ మీద కూర్చుంటే కాళ్ళ నొప్పులు పోవు, కాలే పోతుంది. రజుడు పని చేసుకోరంటే డైలాగులేంట్రా కూలోడా. సారీ గురుగారు. ఎరా ప్రవీణ, ఎలా ఇచ్చాను రా? అయ్యో మాయా, నాకేం అడక్కు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాను అనుకో తల పగలగొట్టేస్తారు. మంచిది, మరీ మంచిది. ఆయన ఎవరైనా బాధపడుతుంటే నాకు భలే ఆనందం కదా. కరెస్టే కరెస్టే. ఆపుతారా మీ అటకారం? ఆకలేస్తుంది మాయా, ఏం చేసావు? మీ మాయకేం వచ్చిరా, నట్లు బోల్ట్లు బీయించుకోవడం తప్ప. నీ అబ్బా ఆగ్రా, ఆగు. రజుడు, ఎవరు కస్టమర్ వచ్చినట్టున్నారు, వెళ్ళి ప్రాబ్లం ఏంటి కనుక్కోపో. ఏమైందన్నా? బండి సడన్గా అయిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. నేను చూస్తా, జరగండి. ఊరుకుంటే అలా రెచ్చిపోతున్నావు. నీకు ఈ మధ్యన బాగా ఎక్కువైందిరా. ఎప్పుడు చూసావు? అది బుర్రా భూత, బుర్రా భూత. చెప్దావా? ఏం బుర్రా?
మదన్ బ్రో. హాయ్. హాయ్ బ్రో. మీరు? నేను ఇమ్రాన్ బ్రో, రూపా ఫ్రెండ్ని. ఇదేనా మీ గ్యారేజ్? రూపా చెప్తుంటే ఏమో అనుకున్నాను. బాగుంది బ్రో. రే ప్రవీణ్, కొత్త పక్కరారా పాపం. బ్రో మీ నెంబర్ ఎంత? నంబరా? నీకేం తెలుస్తుందిలే, బొంగు నాకే తెలీదు. బ్రో రూపా మీకు ప్రపోజ్ చేస్తా అని చెప్పింది, చేసిందా? చేసింది. నీకు చేసిందా? చేసే ఉంటుందిలే. బ్రో నేను మాట్లాడుతుంది రూపా గురించి. నేను మాట్లాడుతుంది రూపా గురించే, సారీ దాని గురించే. బ్రో రూపాకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు రఫ్గా? అంటే నాకు తెలిసినంత వరకు పార్క్లో ఒకడు, నేను ఒకడిని, ఇప్పుడు నువ్వు ఒకడివి. బ్రో కొంచెం మంచిగా మాట్లాడాను బ్రో. మంచిగా మంచిగా మాట్లాడమంటారేంట్రా? నేను ఆడి గురించి మంచి చెప్తుంటే. రే నువ్వు ఆగరా. బ్రో మేము ఈరోజు ఏం బండి రిపేర్ చేయట్లేదు, మీరు వెళ్ళండి బ్రో. రే రిపేర్ చేయకపోవడం ఏంట్రా? మీరెవరండి? మీరు వెళ్ళండి బ్రో. సరే వెళ్ళిపోతాను, కానీ ఒక విషయం అడుగుతా చెప్పండి బ్రో. ఒరే బాబు నిన్నే వెళ్ళిపోమని చెప్తున్నాను రా. బ్రో ఎక్కడేదో తప్పు జరిగింది, అసలు ఏం జరిగిందో చెప్పండి బ్రో, వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏంటి? దాని గురించి నీకు తెలియాలి అంతే కదా? సరే విను. అది బ్రో జరిగింది. ఆ రూపా రాహుల్ గారిని సైడ్ చేస్తుంటే చూసి నేను సైడ్ అయ్యాను, నువ్వు బుక్ అయ్యావు. తెలిసింది కదా, అర్థమైంది కదా, ఇంకెళ్ళు. తప్పు చేసావు బ్రో. రూపా గురించి తెలుసుకోకుండా నోరు జారేసావు. బ్రో రూపా గురించి నీకు తెలియదు బ్రో, అది ఒక నీకు తెలుసా? రూపా గురించి నీకు తెలుసా? పోనీ ఆ రాహుల్ ఎవడో ఎలాంటి నా కొడుకో నీకు తెలుసా? నాకు తెలుసు. అవును బ్రో, రాహుల్ని వదిలేసింది అన్నది నిజమే, కానీ ఎందుకు వదిలేసిందో, దేనికి వదిలేసిందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఎందుకు ఇలా చేసావు రాహుల్? నేనేం చేశాను? అయినా ఈడి మాటలు నమ్మి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నా మీద నమ్మకం లేదా రూపా? శ్రావ్య ఎవరు రాహుల్? శ్రావ్య శ్రావ్య నా ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండే, జస్ట్ ఫ్రెండే. హో, ఈ మధ్య ఫ్రెండ్స్ని కూడా ప్రెగ్నెంట్ చేస్తున్నారా? ఓ తెలిసిపోయిందా? ఛీ, సిగ్గులేదా? తెలిసిపోయాక ఇంకా ముసుగులో గుద్దులాట్లు ఎందుకులే. నేనేదో సరదాగా తనతో రిలేషన్లో ఉన్నాను. ఆ సరదా కాస్త ప్రెగ్నెన్సీ వరకు వచ్చింది. అయినా ఇది చిన్న విషయమే కదా రూపా, దానికి ఎందుకు నువ్వు అంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నావు? చిన్న విషయమా? ఒక అమ్మాయి జీవితం రాహుల్, ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అయినా ప్రేమ అని చెప్పి 10 మందితో తిరిగే నువ్వు ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడతావులే. నా వెనకాల బ్రతిమలాడుతూ తిరుగుతుంటే పాపం మంచోడు కదా అని ప్రేమించాను చూడు, నాది తప్పు. నువ్వెలాంటోడువో తెలుసుకోకుండా ప్రేమించి మొదటి తప్పు చేశాను. ఇప్పుడు నీ గురించి అంతా తెలిసా కూడా నిన్ను ప్రేమిస్తే నేను చేసే రెండో తప్పు అదే అవుతుంది. గుడ్ బై. పద ఇమ్రాన్. రూపా ఒకసారి నేను చెప్పేది విను. నేను చాలా తప్పులు చేశాను, ఎంతో మందితో తిరిగాను, చాలా మందితో పడుకున్నాను కూడా, ఒక్క నీతో తప్ప. ఒక్క అవకాశం ఇస్తే అనవసరంగా రాహుల్ లాంటి యాదవ్ని ప్రేమించానని బాధలో రూపా కొన్ని రోజులు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగానే ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? మార్నింగ్ నా స్కూటీ ఆగిపోయినప్పుడు ఒక అబ్బాయి నాకు హెల్ప్ చేయబోయి స్కూటీ పడేశాడు. ఆ రాహుల్ గాడి మీద కోపంతో అనవసరంగా అబ్బాయిని కొట్టేశాను. మళ్ళీ కనిపిస్తే సారీ చెప్పాలి. రేయ్,
నిన్న మదన్ వాళ్ళ గ్యారేజ్కి వెళ్ళా. మదనా? అదే మొన్న ఒక పర్సన్ని కొట్టానని చెప్పా కదా, తనే. మ్హూ. గ్యారేజ్ ఎంత బాగుందో తెలుసా? మరి మదన్? పోరా. మదనే ఫోన్ చేస్తున్నాడు. హలో హలో ఇమ్రాన్, మదన్ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాడు. నా కోసమే వచ్చాడు. లేదు, ఇప్పుడే వెళ్ళాడు. ఇంకేంటి? మదన్కి నేను రేపు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. హా. ఆ రోజు నీకు ప్రపోజ్ చేస్తా అని చెప్పినప్పుడు సరదా అనిపించింది బ్రో. ఎందుకంటే రూప నీ వల్లే మళ్ళీ నార్మల్ అయింది. భయం కూడా వేసింది బ్రో, మళ్ళీ ఎక్కడ రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటుందేమో అని. కానీ తననే రాంగ్ అనే పర్సన్ సెలెక్ట్ చేసుకుందని ఇప్పుడే అర్థమైంది. ఆ రాహుల్ ఇప్పుడు కూడా రూపాతో ఎలా మాట్లాడతారో తెలుసా బ్రో? రూమ్లో ఎవ్వరు లేరు, ఒక్కసారి రావచ్చు కదా. రాహుల్, నీకేమైనా పిచ్చా? నాకెందుకు కాల్ చేస్తున్నావు? నువ్వు చేసిన పనికి వేరే అమ్మాయి అయితే చంపేసి ఉండేది. నేను కాబట్టి సైలెంట్గా ఉన్నా. నీకు అదే కావాలనుకుంటే బయట చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు ప్లీజ్. రాహుల్, ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నేను నీకేం చేశా చెప్పు? నువ్వేం చెయ్యట్లేదనే నా బాధ. నేను ఎన్నిసార్లు రూమ్కి రమ్మంటున్నా, ఒక్కసారి పట్టించుకుంటున్నావా? నువ్వు మారవా? ఇంకా చెప్తుంటే అర్థం కావట్లేదా? రాహుల్, నేను ఒకరిని ఇష్టపడుతున్నా. ఒక్కరేనా? ఇప్పుడు తను వస్తాడు. నువ్వు ఇలానే మాట్లాడితే చాలా చెండాలంగా ఉంటుంది. వెళ్ళిపో. సరే, తను వచ్చేలోపు అలా పక్కెళ్దాము. ఛీ! ఇప్పుడు చెప్పండి బ్రో, రూప ఎక్కడ కలిసినా లేదా ఫోన్ చేసి పక్కకి వెళ్దాంరా, రూమ్కి వెళ్దాంరా అని అడుగుతున్నాడు. మరి వెళ్ళమంటావా బ్రో? నేను ఇంత చెప్పాక కూడా నేను ఇంకా వాడు మాటలే నమ్ముతాను, రూపాను అనుమానిస్తూ ఉంటాను అంటే నీ ఇష్టం బ్రో, నేను ఇంకేం చెప్పలేను. వస్తా. అల్లుడు, తప్పు చేశాను మరి. చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు చెప్తున్నా సరే వినకుండా రూపకి ఎన్నో మాట్లాడినాను మాయా. ఎంతో తిట్టాను. ఒక్క మాట అడగలేదు అసలు ఏం జరిగింది అని. అడగాల్సింది కదా, అడగలేదు. అప్పటికి చెప్పాడు రూప చాలా మంచిదిరా అని. రూప నిజంగానే మంచిది మాయా. ఎంత మంచిదో తెలుసా? నా గురించి ప్రతిదీ చెప్పుకునే తన ఫ్రెండ్కి నేను ఇన్ని మాట్లాడినా, ఎంత తిట్టినా ఒక్క మాట కూడా తన ఫ్రెండ్కి చెప్పలేదు మాయా. అంటే తన ఫ్రెండ్ దగ్గర నేను తక్కువ అవుతాననే కదా మాయ చెప్పలేదు. అందుకే కదా మాయ చెప్పుండదు. మంచిది మాయా, రూప మంచిదిరా నువ్వు చెప్పినట్టే. కానీ ఇప్పుడు రూప దగ్గరికి ఏం మొహం పెట్టుకుని వెళ్ళాలి మాయా? నువ్వు నాకు మళ్ళీ కావాలని ఎలా అడగలవు? రే ఏడవకురా, నువ్వు నా మాట వింటావు కదా. రూప దగ్గరికి వెళ్ళరా. రే, రూప నిన్ను ప్రేమించిందిరా, ఆ మాత్రం అర్థం చేసుకోలేదా? అప్పుడు నువ్వు రూప దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడినవ్వలేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుకో. తిడతదా? తిట్టని. కొడతదా? కొట్టని. అంతేగాని చంపేది కదా. నువ్వు వెళ్ళరా. రే, నేను రానా? నేనే వెళ్తాను.
లవ్ చేసిందా? నేను తను అర్థం చేసుకోకుండా అన్ని మాట్లాడినాను. తను నన్ను మొత్తం అర్థం చేసుకుని ఒక్క మాట కూడా అనలేదు. నా పొరపాటును తెలుసుకొని నేనే వస్తానని నమ్మింది. అదే జరిగింది. ఏంట్రా అంతా చీకటిగా ఉంది, అలా ఎట్లేసి దొప్పించుకోండి. మరి అదే ఈ కళ్ళద్దాలు తీసి దొబ్బించుకుంటే మొత్తం ఎలుతురుగానే కనిపిస్తుంది. రే 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 అటెక్కడికి రా, వాడు ఇక్కడ ఉంటే. అయినా అవి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా? అంతర్వేత్తలో కొనేహాను 15 రూపీస్. అది తెలియక ఇన్నాళ్ళు నేను పెట్టుకొని తిరుగుతున్నానా? తెలిసిన బేకోలే. మర్యాదగా డబ్బు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, లేకపోతే చంపేస్తా. అవన్నీ వీడిని ఎందుకు అడుగుతున్నావురా? అంటే సినిమాల్లో కిడ్నాప్ చేస్తే చెప్పే డైలాగ్ ఇదే కదా. అది సినిమాల్లో వాడతారా? మరి ఇక్కడేం వాడాలి? బ్రెయిన్ వాడాలి. అది మనకు లేదు కదా. కరెస్టే. హలో మేషర్, పక్కకి తప్పుకోండి. ఎస్, యూజ్ మీ. రే, ఈడెక్కడ దొరికాడరా? బండి డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంటే ఒక అమ్మాయికి టాటా చెప్తూ సండ్ ఇస్తూ కనిపించాడు. ఈ రెంచ్తో 2 మింగి తీసుకొచ్చా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. అది కాదురా అమ్మాయి. రే, టీ షర్ట్ ఎవడరా కప్పింది? బుర్రగా దొబ్బిందా నీకు? అది టీ షర్ట్ కాదు, మా అండర్వేర్. ఎంత ఉందేంటి? అది అంతే ఉంటుంది. అంటే మావయ్య. హే, నా దగ్గర ఇంకోటి ఉంది. ఓకే, ఇది కూడా వేసుకో. బ్రో, నువ్వే కదా? నేనే. నువ్వే కదా అని. నేనే నేను అనుకుంటున్నా నువ్వే కదా అని. నువ్వు అనుకుంటూ నేనా? ఎవరనుకుంటున్నాడబ్బా? రే, కావ్య వచ్చిందిరా. కావ్యానా? ఏహే, నీ కొండను కొంచెం పక్కన పెట్టు. రే ప్రవీణు, కావ్య ఎందుకు వచ్చిందిరా? అమ్మాయి. అర్థమైంది. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పి కాల్ మీద పడిపోద్దేమో. తొందరగా మాట్లాడి పంపించేయాలి. వచ్చి మాట్లాడుతుంటే మదనది. కావ్య ప్లీజ్, నువ్వు నా కోసం మనసు మార్చుకొని వచ్చావని తెలుసు, కానీ రూపతో రిలేషన్లో ఉన్నాను. ఓకే, అయినా నీకు ఇది వినడానికి కష్టంగా ఉంటుందని అర్థమవుతుంది, కానీ తప్పదు కదా, అలవాటు అయిపోద్ది. సో ప్లీజ్ కావ్య. నేను వచ్చింది నీకోసం కాదు. ప్రవీణ్ గారి కోసమా? చిచ్చి కాదు. చిచ్చినా? బాగానే ఉంటాను కదా. మావే కోసమా? మరి ఎవరి కోసం వచ్చావు? ఇదిగో ఈడి కోసం వచ్చింది. ఈడి కోసం.
ఇది ముందే చెప్పొచ్చు కదరా. ఇందాటి నుంచి అది చెప్దామనే చూస్తున్నాను, నువ్వే పచ్చిమిరపకాయ తిన్నట్టు అవేవో చేస్తున్నావు. సరే అంటే ఇప్పుడు వీడు కొత్త క్యాండిడేటా? ఆహా కాదు, వాడే వీడు. ఏహే ఉండు. అయ్యో చుట్టూ చూడు ఎలా అయిపోయింది. అసలు అక్కడ చుట్టే లేదు కదే. అయినా నువ్వైనా చెప్పాలి కదా భయ్యా. నీకు మాత్రం ఏం గుర్తుంటుందిలే, నీకు వాడిని అమ్మాయిలు గుర్తుంటారు. బొంగు నేనొకటి. అంటే నిన్ను వదిలించుకున్న రూపా నాకు దగ్గరే, నన్ను వదిలేసిన కావ్య నీకు కనెక్ట్ అయిందా? సూపర్, అదిరిపోయింది. మీరు నిజంగానే రిలేషన్లో ఉన్నారా? కన్ఫర్మ్ కదా? పర్ఫెక్ట్ జోడి. థ్యాంక్ యూ. మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరు ఇలానే ఇగో కలకాలం కలిసి ఉంటూ సొసైటీకి దూరంగా ఉండండి, అప్పుడే మా అందరికి మంచిది. ఏంటి వెళ్ళండి అమ్మా. బాయ్ మదన్. బాయ్ బాయ్ బ్రో. బాగున్నా భయ్యా. అంటే నీ వల్ల మంచి అమ్మాయిని అనుమానించాను భయ్యా, దానికి. ఓ ఓకే. ఆగు భయ్యా, ఇంకోసారి. అంటే ఏం లేదు, నీ వల్ల వయసులో పెద్దోడిని అన్నీ తెలిసిన మా మామని కూడా అన్నాను, దానికి. ఓహో. ఇంకెప్పుడు ఇలా చేయకు భయ్యా, జాగ్రత్త. మీ బేబీని తీసుకెళ్ళమ్మా. బాగా చెప్పేవారు అల్లుడు కదా. థ్యాంక్స్ మాయా. రూపా. హలో రూపా. వచ్చేస్తాను రూపా. మాయా, రూపా అక్కడ వెయిటింగ్. ప్రవీణ్, రూపా అక్కడ వెయిటింగ్. బాయ్. నేను రేపు నా హాస్టల్ ఖాళీ చేసి మీ గ్యారేజ్కి వచ్చేస్తా. నువ్వే చేంజ్ చేస్తావే? మా మావే చేసి నొప్పని తింటావా? నాకు తెలీదు, నువ్వే చూసుకో. సర్లే, ఏదో ఒకటి చేస్తాను. రోజు నన్ను ఇన్స్టిట్యూట్కి నువ్వే తీసుకెళ్ళాలి, నువ్వే తీసుకుని రావాలి. సరిపోయింది. ఇలా అయితే నేను ఇంకో అమ్మాయిని చూసుకోవాల్సి వస్తుంది. చూసుకుంటావా? సరే చూసుకో. వెళ్ళు. కొట్టగా. ఇక్కడికి వెళ్తున్నావు.